నమస్కారం అండి. నమస్తే మహాత్మా. అసలు వీర రాఘవరెడ్డి గారు ఎవరు? అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాల్సిన బాధ్యత ఏమో న్యాయస్థానాలు తీసుకోవాలి. అవును. ఈ న్యాయమూర్తులు న్యాయస్థానాల్లో ఆ పని చేస్తున్నారని నమ్మకం కలగలేదు. తప్పు చేసిన వారేమో న్యాయస్థానాలను అడ్డు పెట్టుకుని రక్షించబడుతున్నారు. అంటే ఇప్పుడు కోర్టులు పనిచేయకపోయినా, రాజకీయ వ్యవస్థ పనిచేయకపోయినా మీరు ప్రశ్నిస్తారా? లేకపోతే మొన్న అక్కడ చిలుకూరి బాలాజీ టెంపుల్‌లో జరిగినట్టుగాని అటాకులు చేస్తా ఉంటారా? ఆయన ఒక ఇద్దరు అమ్మాయిలతో వారిద్దరూ కూడా పరస్త్రీలనే భావిస్తున్నారు. ఎందుకంటే వారి కుటుంబం ఎక్కడో దూరంగా ఉంటుందని అనేక సార్లు వారే చెప్పారు. ఆ సమయంలో వెళ్ళే సమయానికి ఆయన మద్యం తాగేసి ఉన్నారు. మద్యం గ్లాసులు వాడిపాడే చింపినటువంటి తొక్కలు ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. నిజమేనా ఇది? అప్పుడు మరి వీడియో గాని ఏమైనా తీశారా మీరు? అది అంటే మేము తీసిన వెంటనే సుమారు 7 సెకండ్ల వరకు వీడియో రికార్డ్ అయి ఉంటుందని నా ఫోన్. ఇంకొకటి మీరు రామరాజ్యం స్థాపన కోసం మీరు ప్రశ్నించడానికి మాత్రమే అన్నారు. అండ్ ఇంకొకటి అట్ ద సేమ్ టైం మాకు కోర్టుల మీద నమ్మకం లేదన్నారు. మరి ప్రశ్నించడానికి వెళ్ళి కోర్టుల మీద నమ్మకం లేకపోతే కోర్టులే కదా అంతిమంగా తీర్పు చేయాల్సింది. మరి ఎట్లా సాల్వ్ అవుతుంది అన్నమాట? న్యాయమూర్తులు డబ్బు ఉన్నవాడికి ఒక తీర్పు, డబ్బు లేని వాడికి ఇంకో తీర్పు. ఏ కేసులో అనిపించింది మీకు అట్లా? మరి నెక్స్ట్ హైదరాబాద్ పోలీసు ప్రకారం కూడా మీ మీద 3 కేసులు ఉన్నాయి. ఒకటి ప్రత్యేకంగా సంబంధించి లైంగిక వేధింపుల కేసు కూడా ఉందండి. దానిపైన మీరేమంటారు? ఇలాంటి దుర్మార్గుని లైంగిక వేధింపులకు పాల్పడిన బయట వదిలేయచ్చండి? లేదు. ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా హింసను మీరు ప్రోత్సహిస్తున్నారా? భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గోడములన్. ఏమండి, అహింస అనేది చాలా గొప్ప ధర్మం. కానీ ధర్మం కోసం చేసే హింస అంతకంటే గొప్పదట్టండి. ఓవైసీ గారు చెప్పారు, 15 నిమిషాల పోలీసులు కళ్ళు మూసుకుంటే భారతదేశంలో ఉన్న 100 కోట్ల మంది హిందువుల్ని చంపేస్తానని అన్నాడండి. ఆయన ఒక్కడో చంపగలడా? ఈ హ్యాస్ నెట్వర్క్. ప్రతి గ్రామంలో ఉన్న మసీదులు ఏం భగవద్గీత చెప్పలేదా మనకి యుద్ధం చేయమని? చెప్పింది. ఆ ఖురాన్ని భారతదేశంలో బ్యాన్ చేయాలండి. భారతదేశం రాజ్యాంగం సవరణ చేసి మరి అయ్యా ఆ బైబిల్ని ఇక్కడ నిషేధించాలండి. ఇప్పుడు ఉన్న దేవుడు ఒక్కడే. అయినా యూనివర్స్ మొత్తాన్ని క్రియేట్ చేసింది, లేకపోతే అమ్మవారు ఆదిశక్తితో శివుడు ఉన్నది ఒక్కడే అయినప్పుడు భారతదేశంలో మాత్రమే హిందూయిజం ఎందుకు? ప్రపంచం మొత్తం కూడా హిందూయిజం ఆయనే చేయొచ్చు కదా. అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తరాలి. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్కి నేనైతే ఎలివేషన్ ఇవ్వను. ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన చెప్పిన సమాధానం అన్నిటికీ కూడా మనం సాటిస్ఫై అయితే అప్పుడు ఆయన గురించి మీరు కరెక్ట్గానే చేస్తున్నారు, మీరు కరెక్ట్గా చేస్తున్నారు అన్నది అప్పుడు మాట్లాడదాం మనం. ఆయన ఎవరో కాదు, వీర రాఘవరెడ్డి గారు. ఆయనతో అసలు ఆయన ఎవరు, రామరాజ్యం ఎందుకు స్థాపించాలని చెప్పేసి ఆయన తాపత్రయపడుతున్నారు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. చిలుకూరి బాలాజీ టెంపుల్ ఘటన కూడా, రంగరాజన్ గారి మీద అటాక్ చేసిన విషయం కూడా అన్నీ కూడా మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మహాత్మా. బాగున్నారా? బాగున్నాం, థ్యాంక్ యూ. ఓకే. వీర రాఘవరెడ్డి గారు. అయ్యా, రాఘవ అంటే రాముడే కదా, ఆయనకి అలా అని కూడా పిలుస్తారండి. అవును, రాఘవరెడ్డి. అసలు వీర రాఘవరెడ్డి గారు ఎవరు, ఆయనకి ఎందుకు రామరాజ్యం స్థాపించాలని చెప్పేసి అనిపిస్తుంది? ఈయన విద్యాభ్యాసం ఇవన్నీ కూడా ఎక్కడ చేశారు? నేను ఎవరు అంటే ఎప్పుడు త్యాగరాజు బంటేనండి. ఎన్ని జన్మలు ఎత్తినా త్యాగరాజు బంటే. ఓకే. విద్యాభ్యాసం అయితే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో, అక్కడే 5వ తరగతి వరకు చదువుకున్నామండి. ఆ తర్వాత 10th వరకు ఏమో అనపర్తిలో చదువుకున్నాం. అక్కడ వరకు చదువుకున్నారు. మరి ఈ రామరాజ్యం గురించి స్థాపన ఎప్పుడు మీకు ఐడియా వచ్చింది, ఎప్పుడు స్థాపించాలని చెప్పేసి మీలో ఆలోచన వచ్చింది? 2014 తర్వాత అండి. 2014 తర్వాత ఎందుకు వచ్చిందండి అప్పుడు?
అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాల్సిన బాధ్యత ఏమో న్యాయస్థానాలు తీసుకోవాలి. అవును. ఈ న్యాయమూర్తులు న్యాయస్థానాల్లో ఆ పని చేస్తున్నారని నమ్మకం కలగలేదు. హ్మ్. అంటే అనేక ఉదంతాలు మేమే చూస్తూ ఉన్నామండి. ఓకే. ఈ తప్పు చేసిన వారేమో న్యాయస్థానాలను అడ్డు పెట్టుకుని రక్షించబడుతున్నారు. ఆహా! ఏ తప్పు చేయని వారేమో శిక్షించబడుతున్నారు తద్వారా. ఓకే. ఏ న్యాయస్థానాలైతే వారు చేయాల్సిన పని వారు మానేశారు. ఉదాహరణకి 340 సిఆర్పిసి రీడ్ విత్ 195 1B లాంటివి హ్మ్. ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టిన వారి మీద కూడా చర్య తీసుకోవాల్సిన బాధ్యత న్యాయమూర్తులది. అవును. ఎక్కడా కూడా అలాంటి ఉదంతాలు ఎక్కువ మంది న్యాయమూర్తులు తీసుకున్నట్టు ఈ తప్పుడు కేసులు పెట్టిన వారి మీద చర్య తీసుకున్న ఉదంతాలు చాలా తక్కువగా, చాలా రేర్గా ఉన్నాయండి. హ్మ్. ఎవరైతే న్యాయస్థానాల్లో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయటం న్యాయమూర్తులు మానేశారో వారి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే 197 సిఆర్పిసి పాత చట్టం కానివ్వండి, ఈ మధ్య మారిన 218 బిఎన్ఎస్ఎస్లు కానీ ప్రయోగించి తొలగించి జైలుకి పంపించే బాధ్యత వారిదే. హ్మ్. ఆ పని వారు మానేశారు. హ్మ్. ఒకవేళ వారు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు అయితే అదనంగా ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 కలిపి ప్రయోగించి ఇంపీచ్ చేయాల్సిన బాధ్యత ఉందండి. ఆ! భారతదేశంలో ఇప్పటిదాకా ఒక న్యాయమూర్తి తప్పుడు తీర్పిస్తే అతనికి 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది 219 ఐపీసీ ప్రకారంగా అని తెలుసు. కానీ ఏ న్యాయమూర్తి మీద ఆ సెక్షన్లో కేసే నమోదు అవ్వలేదు. హ్మ్. అంటే మరి ఏ న్యాయమూర్తి తప్పుడు తీర్పు ఇవ్వలేదా? ఒక హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇన్కెపాసిటీతో వ్యవహరిస్తే ఆ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రకారంగా ఇంపీచ్ చేసి తొలగించాల్సిన బాధ్యత పార్లమెంట్ది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. అవును. భారతదేశంలో ఇప్పుడు దాకా ఏ న్యాయమూర్తి ఆ ఆర్టికల్స్లో తొలగించబడలేదు. మరి హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఎవరూ కూడా ఇన్కెపాసిటీతో వ్యవహరించలేదా? ఇట్లాంటి ప్రశ్నలన్నిటికీ ఒక ప్రశ్నకి మనం సమాధానం తెలుసుకుంటే వీరందరికీ మనమే యజమానులం. అవును. ఈ న్యాయమూర్తులకి మనమే యజమానులం, ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మనమే యజమానులం. ప్రజలే ప్రభువులు అంటున్నాం. అవును. అంటే సెక్షన్ 21 ఐపీసీ కూడా చెప్తుంది, దే ఆర్ సర్వెంట్స్, పబ్లిక్ సర్వెంట్స్ అని చెప్తుంది. అవును. మనమే పబ్లిక్ కదా, మనకు వారు సర్వెంట్సే కదా. మరి యజమానులుగా మన పాత్ర ఏమిటి? వీరి పని వీరు చేయకపోయినా, వీరి మీద చర్య తీసుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చేయకపోయినా వారి యజమానుల హోదాలో మనమే ఒక ప్రత్యేక వ్యవస్థను ప్రశ్నించడం కోసమే రామరాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన అప్పుడు వచ్చింది స్వామి 2014 తర్వాత. 2014 తర్వాత అంటే ఇప్పుడు కోర్టులు పనిచేయకపోయినా, రాజకీయ వ్యవస్థ పనిచేయకపోయినా మీరు ప్రశ్నిస్తారా? లేకపోతే మొన్న అక్కడ చిలుకూరి బాలాజీ టెంపుల్లో జరిగినట్టుగాని అటాక్లు చేస్తూ ఉంటారా? అంటే అటాక్ అనేది అక్కడ కూడా అపవాదేనండి. అటాక్ కాదు. హ్మ్. ఉదాహరణకి ఇప్పుడు ప్రతి జిల్లాలో లక్షల ఎకరాల దేవాలయాల భూములు, గోచార భూములు అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి. హ్మ్. దశాబ్దాల నుంచి. అంటే ఒక దేవాలయాల భూములే కాదండి, చాలా మంచి వ్యక్తులు వారి యొక్క భూములను వారు కోల్పోయి ఉన్నారు. హ్మ్. కారణం ఎవరో కబ్జా చేయటం, వారే పనికి మాలిన ఒక పేపర్ పట్టుకెళ్ళి కోర్టులో స్టే తెచ్చుకోవటం, హ్మ్. వీరు పీక్కోలేక కోర్టులో స్టే ఉందని చెప్పేసి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో జనం ఉండిపోయారు. హ్మ్. సహారా ఇండియా కేసు కూడా అలాంటిదే. సుమారు భారతదేశ వ్యాప్తంగా 13 కోట్ల మంది బాధితులు, ఓకే. 3 లక్షల కోట్ల స్థిర చరాస్తులు సుప్రీంకోర్టులో ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. 12 సంవత్సరాల నుంచి పరిష్కారమే అవ్వలేదు. హ్మ్. వీరికి ఆస్తులు పంచడం లేదు. మరి బాధితులు సంగతి న్యాయస్థానాలను నమ్ముకుని ఎంత బాధపడుతున్నారు నేను కొత్తగా చెప్పక్కర్లేదు. అట్లాంటప్పుడు అయ్యా మరి ఈ ఇన్కెపాసిటీతో పనికి రాకుండా ఇన్ని సంవత్సరాలు తాత్సారం చేస్తున్న న్యాయమూర్తుల మీద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి మీరు ఎందుకు తొలగించరు? పార్లమెంటేరియన్స్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పని మీరు ఎందుకు చేయరు అని ప్రశ్నించాలన్నా ఒక్కడిగా జరిగే పని కాదండి. హ్మ్. ఇవి మనకి 2 రాష్ట్రాల్లో 27,800 గ్రామాలు ఉన్నాయి. హ్మ్. ప్రతి గ్రామంలోనూ దేవాలయాలు ఉన్నాయి, అవును. అర్చక పురోహితులు ఉన్నారు. ఇట్లాంటి సమస్యను గుర్తెరిగి ఊరికొక్క క్షాత్రం కలిగిన వాడిని, హ్మ్. భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో పేర్కొనబడిన క్షాత్రం కలిగిన వారిని ఊరికొక్కరిని వారు ఎంపిక చేసిన ఈ క్షాత్రం కలిగిన వారిని పోషణ నిమిత్తం వైశ్యులను, శూద్రులను, అంటే వైశ్యులు అంటే కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్యకర్మ స్వభావజం, వ్యవసాయం, వ్యాపారం, తర్వాత గోరక్షణ ఎవరు చేస్తే వారు వైశ్యులండి. హ్మ్. పరిచర్యాత్మకం కర్మ శూద్రశ్యాపి స్వభావజం, కాయ కష్టం చేసేవారు శూద్రులు. హ్మ్. ఈ క్షత్రియుడి పోషణ వీరిద్దరూ చూసుకోవాలండి, వైశ్యులు, శూద్రులు చూసుకోవాలి. అలా చూసుకునేటట్టు ప్రేరేపించే బాధ్యత బ్రాహ్మణులది. చాతుర్వర్ణ వ్యవస్థ అర్థం అదేనండి. ఓకే. సో కాబట్టి ఇది మళ్ళీ జరగాలి, మన మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి.
అన్న ఉద్దేశంతో ప్రతి ఆలయంలో ఉండే అర్చక పురోహితులను కలిసే ప్రయత్నం చేస్తున్నాం. 27,800 గ్రామాలు మనం తిరగలేము కానీ మనకి ఎంత అవకాశం ఉందో అంత సుమారు 70-80 గ్రామాల దాకా తిరిగామండి. అర్చక పురోహితులను కలిసాం. అలానే రంగరాజన్ గారిని కూడా కలిసి ఈ విషయాలన్నీ చెప్దామని ప్రయత్నం చేశాం. అనుకోకుండా అక్కడ ఆయన ఉండకూడని స్థితిలో, చూడకూడని పరిస్థితిలో మేము చూడటం వల్ల ఆ వివాదానికి దారితీసింది. ఏం ఏం చూసారు? అంటే ఫిబ్రవరి 7వ తేదీ సుమారు ఉదయం 8 గంటల ఆ సమయంలో ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఒక ఇద్దరు అమ్మాయిలతో, వారిద్దరూ కూడా పరస్త్రీలనే భావిస్తున్నారు. ఎందుకంటే వారి కుటుంబం ఎక్కడో దూరంగా ఉంటుందని అనేక సార్లు వారే చెప్పారు. ఆ సమయంలో వెళ్ళే సమయానికి ఆయన మద్యం తాగేసి ఉన్నారు. ఆ అమ్మాయిలతో నిజమేనా? ఇది మద్యం తాగేస్తున్నారు ఆయన? తాగేసి ఉన్నారని అనుకుంటున్నాం ఆయన ప్రవర్తన. మీరు అక్కడే ఉన్నారు కదా, మీకు స్మెల్ వస్తుంది కదా? రూమ్ అంతా స్మెల్ వస్తుందండి, ఆయన నోటి నుంచే కాదు, రూమ్ మొత్తం మద్యం స్మెల్ వస్తుంది. మరి మేము ఆ డోర్ బలవంతంగా తోసినప్పుడు, మేము తోస్తున్న శబ్దానికి ఆయన అక్కడి నుంచి లేచి వస్తున్నప్పుడు ఏమన్నా ఈ గ్లాసులు కింద తినే స్నాక్స్ పడిపోయి అంత చిందరవందర అయిపోయి ఉన్నాయా, లేకపోతే అంతకుముందు ఏదన్నా కారణం వల్ల అయిపోయిందా మనకు తెలియదు, కానీ రూమ్ అంతా చిందరవందరగా ఉందండి. మద్యం, గ్లాసులు, వాడి పాడేసిన ఆ చింపినటువంటి తొక్కలు ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయండి. నిజమేనా ఇది? అప్పుడు మరి వీడియో కానీ తీసారా మీరు? అది అంటే మేము తీసిన వెంటనే సుమారు ఒక 7 సెకండ్ల వరకు వీడియో రికార్డ్ అయి ఉంటుందండి నా ఫోన్లో. 5 నుంచి 7 సెకండ్లు ఉంటుంది అంతే. అదే ఫోన్ లాక్కోవడం కోసం ఆయన మా మీద ఒక సింహంలా ఉరికారు. ఎవరు? మన పెద్ద ఆయన రంగరాజన్ గారు. ఈ సందర్భంలో మేము గట్టిగా ప్రతిఘటించామనుకోండి, అప్పుడే నా ఫోన్ కింద పడి పగిలింది. ఈ పగిలిన ఫోన్ని ఆ పోలీసు వారు సీజ్ చేశారండి. నా ఒక్క ఫోనే కాదు, 15 ఫోన్లు సీజ్ చేశారండి. ఇంకొకటి, మీరు రామరాజ్యం స్థాపన కోసం మీరు ప్రశ్నించడానికి మాత్రమే అన్నారు. అండ్ ఇంకొకటి, అట్ ద సేమ్ టైం మాకు కోర్టుల మీద నమ్మకం లేదన్నారు. మరి ప్రశ్నించడానికి వెళ్ళి కోర్టుల మీద నమ్మకం లేకపోతే కోర్టులే కదా అంతిమంగా తీర్పు చేయాల్సింది. మరి ఎట్లా సాల్వ్ అవుతుంది అన్నమాట? కోర్టుల మీద నమ్మకం లేదు నేను ఎక్కడన్నానండి. ఇప్పుడు న్యాయ వ్యవస్థలు వీళ్ళెవరు కూడా న్యాయమూర్తులు తప్పుడు తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 197 సిఆర్పిసి కానీ కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్లు కానీ ప్రయోగించి తొలగిస్తే వీరికి భయంతో, అయ్యి బాబు మనం తప్పుడు తీర్పులు ఇస్తే మనల్ని తొలగిస్తున్నారు, మనం ఇన్కెపాసిటీతో వ్యవహరిస్తే మనల్ని ఇంపీచ్ చేస్తారు అనే భయం లేకపోవటం వల్ల చాలామంది న్యాయమూర్తులు యాక్టింగ్ విత్ అన్బ్రైడల్డ్ పవర్స్, కళ్యం లేని అధికారాలతో వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకి పెద్ద గొడ్డలు పెట్టు. సామాన్యుడికి బతకడం దుర్లభం, సామాన్యుడికి న్యాయం దొరకదు. ఎవరు డబ్బులు ఖర్చు పెట్టి ఫేస్ వాల్యూ అడ్వకేట్లను పెట్టుకుంటారో వారికి తప్ప మామూలు న్యాయం దొరకటం లేదు. ఓకే, ఈ శ్లోకాలు కానివ్వండి, ఈ నాలెడ్జ్ కానివ్వండి, ఇదంతా చిన్నప్పటి నుంచి కూడా మీరు ఇంతే నేర్చుకున్నారా, లేకపోతే ఈ మధ్యలో నేర్చుకున్నారా? మీరు చాలా శ్లోకాలు చెప్పడం చూశాను. అంటే ఇవన్నీ చిన్నప్పుడే అమ్మ జోలపాట పాడి పెంచిందండి. వినవమ్మ ఊర్మిళ వారు విష్ణు గలిగి వారంతా చూడగా నాట్యమాడి తినమ్మ నా తోడు, మీ తోడు కాదు, ఊర్మిళమ్మ సీతమ్మ. ఆ ఊర్మిళ తోటి కోడలతో చెప్తున్నా. ఓకే, ఆ రావణ లంకలో ఆవిడ ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నారో, కుడి సంఖ్యన ఒక బిడ్డని ఎడమ సంఖ్యన ఒక బిడ్డని పెట్టుకుని నెత్తి మీద నీళ్ళ బింది పెట్టుకుని నాట్యం ఆడినమ్మా. తిస్ర, చతురస్ర, ఖండ, మిశ్ర, సంకీర్ణ గతుల్లో నడిపించాడమ్మా నా భర్త. వారు విష్ణు కలిగి వారంతా చూడగా నాట్యం ఆడేనమ్మా. ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూస్తున్న వారిలో కూడా చాలా మంది మాయలో ఉండొచ్చు. దైవీ హేష గుణమయి మమ మాయ దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ మాయ దాటడం చాలామంది కష్టం కాబట్టి కొంచెం ఇబ్బంది ఉండి, కొంతమంది మన మాట నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. నమ్మేవారికి నమ్మడం కోసం ఒక కారణం ఉండొచ్చు, నమ్మని వారికి నమ్మకపోవడం కోసం 100 కారణాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏమిటంటే సీతమ్మ ఏం చెప్తుంది? వారు విష్ణు కలిగి వారంతా చూడగా నాట్యమాడి తినమ్మ నా తోడు. వారు విష్ణు కలగటం ఏంటి? మాయని యోగమాయ మాయ చేస్తే, యోగమాయని వైష్ణవమాయ మాయ చేస్తే, వైష్ణవమాయని సత్యం అనేటువంటి ఆయుధం చేత, అంటే సత్యాన్నే వ్రతంగా కలిగిన రామచంద్రుడు కాబట్టి వైష్ణవమాయని కూడా ఆయన వశంలో పెట్టుకున్నవాడు. అంటే ఆయనే స్వయంగా విష్ణువు. వారు విష్ణువు కలిగి వారంతా, అంటే ఆయన సమక్షంలో చూస్తుండగా నాట్యం ఆడేనమ్మా. ఇప్పుడు మీరు ఇందాక నిజమా అని అడిగారు కదా, ఈ ప్రశ్న ఆ ఊర్మిళకు రావద్దని
బహుశా ఈ పద ప్రయోగం చేసి ఉండొచ్చండి సీతమ్మ. అంటే ఈ సంఖ్యలో ఒక బిడ్డ, ఈ సంఖ్యలో ఒక బిడ్డను పడి అంటే అక్కడ లేరు కదా, బిడ్డలు లేరు కదా. అంటే అక్కడున్న లేరు ఉన్నారని మీరు ఎలా చెప్తారు? అన్ని లక్షల సంవత్సరాల క్రితం సీతమ్మ అగ్ని పరీక్ష ఎదుర్కొంది అంటే అగ్నిలోకి దూకేయటం కాదండి. ఈ తిశ్ర, చతురస్ర, ఖండ, మిశ్ర, సంకీర్ణ గతుల్లో ఆవిడ నాట్యం చేశారట ఆవిడ. ఇది జానపదులు చెప్తున్న మాట, సీతమ్మ ఊర్మిళకు చెప్తున్నటువంటి అంటే మాట. బిడ్డలను పెట్టుకొని నాట్యం ఆడ అన్న లైన్ వచ్చింది కదా. అవునండి, అవును. బిడ్డలను పెట్టుకొని నాట్యం ఎక్కడ ఆడారు అలా. అంటే వాల్మీకి రామాయణంలో లేకపోవచ్చు అది, కానీ అట్లా జరిగిన విషయం అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏమంటారు వంశ పరంపరాగతంగా ఎంతో మంది జానపదులు తర్వాత తరం వారు చెప్తున్న మాటలండి అవి. సీతమ్మ, రాముడు, లక్ష్మణుడు ముగ్గురు కలిసి అరణ్యవాసానికి వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ముగ్గురే వచ్చారు కదా. వీళ్ళకి బిడ్డలు తర్వాత కదా కలిగింది సీతమ్మ మళ్ళీ. కాదండి, మీరు ఈ ప్రశ్న ఎలా అడుగుతారు? లంకలో ఎవరో చంటి బిడ్డలు దొరకరా ఎత్తుకోవడానికి? ఓకే ఓకే ఓకే, సీతమ్మ వారి బిడ్డలు అనుకున్నాను. ఓకే, అశోకవనంలో శ్రీలంక మొత్తం మీద, లంక మొత్తం మీద ఈవిడ నాట్యం చేయడం కోసం నెత్తి మీద నీళ్ళ బింది చెరు శంఖలో చంటి బిడ్డలు దొరకరా అండి? అదేలేండి. ఓకే, అంటే ఎప్పటి నుంచి నేర్చుకున్నారు ఈ శ్లోకాలన్నీ కూడా, ఇవన్నీ కూడా? ఎప్పుడూ నేర్చుకోలేదండి, ఇప్పుడు నేర్చుకోలేదు. చిన్నప్పుడు అమ్మ పాడిన జోలపాట నుంచే ఈ పాట పాడితే పిల్లలు నిద్రపోతారని మా అమ్మ పాడింది. ఆ పాటతోనే మెలకు వచ్చింది. వారు విష్ణు కలగడం ఏమిటి, వారు విష్ణువు కలిగి వారంతా చూడటం ఏమిటి అని వచ్చే నిద్ర కాస్త పోయిందండి. అయ్యా, ఓకే, ఇప్పుడు ఈ రామరాజ్యం స్థాపన చేస్తున్నారు కదా, రామరాజ్యంలో ఉన్న వాళ్ళకి భోజనం, వసతి ఇవన్నీ కూడా కల్పించాలని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారు? అయ్యా, ఇప్పుడు అనేక సంస్థలు ఉన్నాయండి, ధార్మిక సంస్థలు, హిందూ సంస్థలు, చాలా సంస్థలు ఉన్నాయి. పాపం చాలామంది స్థిరంగా వచ్చి పని చేయడం కోసం, ఫుల్ టైమర్స్గా చేయడం కోసం చాలామంది సిద్ధంగా ఉన్నారు. కానీ వారు అప్పటికీ ఏదో ఒక వృత్తిలో ఏదో ఒక పని చేస్తున్నారు, పని ఇష్టం ఉన్నా లేకుండా కుటుంబ పోషణ కోసం. కనీసం రామరాజ్యంలో ఫుల్ టైమర్స్కైనా మనం భోజనం, వసతితో పాటు కనీసం ఒక 20,000 రూపాయలు ఇవ్వగలిగితే కుటుంబ పోషణ అంటే ఇంటి రెంట్లు కానీ, ఈఎంఐలు కానీ, పిల్లల చదువులు కానీ, తల్లిదండ్రుల పోషణ కానీ ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఫండింగ్? ఎక్కడి నుంచి వస్తాయి వీటికి? దీనికి ట్రస్ట్కి ఏటీసీ ఉందండి, మా ట్రస్ట్కి. అంటే దానాలు వస్తుంటాయి, దానికి డొనేషన్స్ వస్తుంటాయి. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీ దగ్గర మీ రామరాజ్యంలో? సైన్యం సుమారు ఇప్పుడు ఒక మొదటి బ్యాచ్ 200 మంది వరకు అప్లై చేశారండి. 190-200 మెంబర్స్ దాకా అప్లై చేశారు. అందులో 35 మందికి ట్రైనింగ్ పూర్తయిందండి. ఆ ట్రైనింగ్ పూర్తయి ప్రతి గుడికి వారిని కూడా తీసుకెళ్ళటం జరిగింది. ఇప్పుడు 30 మంది అయితే నియామకం పూర్తయిన 30 మెంబర్స్ దాకా ఉన్నట్టు. ఓకే, 30 మెంబర్స్ దాకా ఉన్నారు, స్టార్ట్ చేశారు ఇనీషియల్గా. రామరాజ్యం అంటే ఏంటి అసలు? అంటే దాడులు కానీ ఇవన్నీ కానీ ఆయన చేసినట్టు యుద్ధాలు ఇవన్నీ చేయాలా, లేకపోతే ఏంటి? రామరాజ్యం అంటే ఏంటి? కాదండి, రామరాజ్యం అంటేనే ధర్మస్థాపన. ధర్మస్థాపన అంటేనే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అంటే ఎవరు తప్పు చేశారో వారు శిక్షించబడాలి, ఎవరు ఒప్పు చేశారో వారు రక్షించబడాలి. అంటే తప్పు లేని వారు రక్షించబడాలి. ఈ వ్యవస్థ ఇప్పుడు మనం ఈ అవకాశం ఈ న్యాయ వ్యవస్థ ద్వారా మనం న్యాయమూర్తులకి అప్పచెప్పామండి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దురదృష్టమో అదృష్టమో ఆ పని అక్కడ జరగట్లేదు. ఓన్లీ దాని వరకేనా, లేకపోతే ఇందాక నుంచి అదే చెప్తున్నారు కదా, ఓన్లీ తప్పు చేసిన వారికి శిక్ష పడట్లేదు, వేరే వాళ్ళకి శిక్ష పడుతుంది, అమాయకులు ఉన్న వాళ్ళు బయలైపోతున్నారు, దాని గురించేనా ఇంకేమైనా ఉందా? అంటే ఇది ఒక్కటి జరిగితే మిగతావన్నిటి రిలీజ్ అయిపోతుంది. ఇది ఒక్కటి జరిగింది అనుకోండి, మనకి ప్రక్రియ సులభమైపోతుంది. ఇప్పుడు అనేక మంది లక్షల ఎకరాల దేవాలయాల భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, గోచార భూముల్ని, మంచి వాళ్ళ భూముల్ని కబ్జా చేశారు కబ్జాదారులు. వారు కోర్టులో స్టే తెచ్చుకుని బతికేస్తున్నారండి వాళ్ళు. 100 ఎకరాలు గండిపేట దగ్గర వేణుగోపాల స్వామి ఆలయం భూమి 300 ఎకరాలు ఉందండి. ఇప్పటికీ కబ్జాదారుల చెరలో ఉందండి. అది ఈ ఎకరం 100 కోట్లు ఉంటుందని చెప్పి అంటున్నారండి వాళ్ళు. అలాంటి భూములు లక్షల ఎకరాలు ఉన్నాయండి మన 2 రాష్ట్రాల్లోనే. ఒక్కసారి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతుంది, తప్పు చేసిన వారిని న్యాయస్థానాలు వదలవు అనే భయం వచ్చింది అనుకోండి, వీళ్ళు తప్పు చేయడం మానేస్తారు. శరీర సుఖాల కోసమే కదండి భూములు కబ్జా చేసినా, మటర్లు చేసినా, మానభంగాలు చేసినాను. ఆ శరీరానికే సుఖం ఉండదు, న్యాయస్థానాలు శిక్షిస్తే అనే భయం వచ్చింది అనుకోండి, వారు ఎందుకు నేరాలు చేస్తారు? ముందు నేరాలు తగ్గిపోతాయి కదండి. అదే ధర్మస్థాపన అండి. ఓకే, ఇప్పుడు రాజకీయం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు చేసిన న్యాయమూర్తుల మీద ఆర్టికల్ 124 సబ్-4 కానీ, ఈ యొక్క 197 CRPC కానీ ప్రయోగిస్తాయి అన్న భయం వచ్చింది అనుకోండి, ఈ న్యాయమూర్తులు కూడా సెటరేట్ అవుతారండి. వీళ్ళు కూడా కళ్ళు మూసుకుని తీర్పులు ఇస్తున్నారు న్యాయమూర్తులు.
డబ్బు ఉన్నవాడికి ఒక తీర్పు, డబ్బు లేని వాడికి ఇంకో తీర్పు. ఏ కేసులో అనిపించింది మీకు అట్లా? ఒక్క కేసు ఏమిటండి? సల్మాన్ ఖాన్ కేసులో 10 ఏళ్ళో 12 ఏళ్ళో తిరిగిన తర్వాత ఆయన నేరం చేసేడు అని శిక్ష వేస్తే హైకోర్టు స్టే. హైకోర్టు స్టే కేసు కొట్టేయటం, అట్లాంటి కేసులు ఎన్ని లేవండి? ఓకే. అంటే మెయిన్గా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే రామరాజ్యం అంటే ఏంటి? రామరాజ్యం అంటే ఆయన పరిపాలన ఎలా ఉండేది? ఇప్పుడు రామరాజ్యం రావాలి అని చెప్పేసి అంటారు. ఆయన పరిపాలన ఎలా ఉండేది? ఆయన పరిపాలనలో ప్రజలు ఎలా ఉండేవాళ్ళు? రాముడు పరిపాలనలో ఎవరికైనా అబద్ధం చెప్పాలంటే భయం ఉండేదండి. రాముడు తల తీస్తాడేమో అని. రాముడు ఆజ్ఞ పొందిన సామంతరాజు భటుడైనా సరే భయాలు ఉండేయండి. అబద్ధం చెప్పడానికి ఆస్కారం ఉండేది కాదటండి. అబద్ధం చెప్పాలన్నా తప్పు చేయాలన్నా ఒక భయం ఉండేదండి. ఎందుకంటే ఇన్స్టెంట్ విచారణ అనేది సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు ఇట్లా పోస్ట్ పోన్మెంట్స్ ఉండేవి కాదండి. కాబట్టి ఒక భయం ఉండేదండి. ఆ భయం ఇప్పుడు లేదు. రాముడు కాలంలో మంచివారు రక్షించబడేవారు, చెడ్డవారు శిక్షించబడేవారు అండి. ఇప్పుడు మొన్న చిలుకూరి బాలాజీ టెంపుల్ సంబంధించి మీరు ఆయన మీద అటాక్ చేశారు కదా, దానిపైన కేసు నమోదైంది. మీరు అటాక్ చేసేది సారీ అటాక్ చేయలేదు. ఓకే, మీరు అక్కడ జరిగింది ఆ కేసు విషయంలో సంబంధించి తర్వాత ఇంకేమొచ్చింది జస్టిస్ మీకు? జస్టిస్ అంటే మేము అటాక్ చేసి ఏమైనా ఆయన కేసు పెట్టారండి. 7వ తేదీ నన్ను నా మీద అటాక్ చేశారని 8వ తేదీ వెళ్ళి కేసు పెట్టారండి ఆయన. అయితే ఆయన నిజంగా మద్యం మత్తులో లేకపోతే, అక్కడ మగువులు లేకపోతే, ఆ రూమ్ అంతా చంద్రవందర పడి ఉండకపోతే, అప్పటికప్పుడే ఆయన మీద నిజంగా అటాక్ జరిగి ఉంటే, ఆయన ఈ తప్పులో కానీ లేకుండా ఉండుంటే, మద్యం మత్తులు అవి లేకుండా ఉంటే, ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఆయన దగ్గరికి 1000 మంది జనం వస్తారండి అక్కడికి. పార్కింగ్ ఉందా, పార్కింగ్ మేము దాటి వెళ్ళాం, నా మీద అటాక్ చేసి పారిపోతున్నారు వాళ్ళని పట్టుకోండి అని ఒక ఫోన్ కాల్ చేస్తే పార్కింగ్ దాటి వెళ్ళం మేము. అక్కడే బంధిస్తారు. మేము అంత 20 మంది పైన ఉంటాం అంతే. వాళ్ళు 100 మంది ఉంటారు, 1000 మంది ఉంటారండి. ఈ పని ఆయన చేయటం మానేసి ఆ రోజు అంతా బాడీలో మద్యం అంతా డీహైడ్రేట్ ఏమంటారు డ్రై అయిపోయిన తర్వాత ఆ రూమ్ అంతా ధూపదీపాలన్నీ వేసేసుకుని రూమ్ క్లీన్ చేసుకుని తర్వాత రోజు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి రూమ్ చూసినా కూడా ఎలాంటి అనుమానం రాదు అని కంప్లైంట్ ఇచ్చాడండి ఆయన. అయితే మరి పోలీసులు కూడా ఆయన్ని ప్రశ్నించే ధైర్యం వీళ్ళకి లేదేమో. పై పెద్ద స్థాయి నుంచి రికమెండేషన్స్ ఉన్నాయి కదా ఆయనకి. వీళ్ళ కేసు రిజిస్టర్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేయటం, మా రిమాండ్ రిపోర్ట్లో కూడా తప్పులు రాశారండి. లేని కేసులు, కోర్టులు కొట్టేసిన కేసులు కూడా ఇంకా ఉన్నాయి అని చెప్పేసి అబద్ధం రాసి మమ్మల్ని రిమాండ్కి పంపించారండి వాళ్ళు. కాబట్టి దాన్ని చట్ట ప్రకారంగా ఎదుర్కొంటామనుకోండి. రంగరాజన్ గారు కూడా డిఫాక్టో కంప్లైనెంట్ కింద, అలీజ్డ్ విక్టిమ్ కింద ఆయన బోన్లోకి రావాల్సి వస్తుంది. ఆయన కూడా మొత్తం వివరణ అంతా ఇవ్వాల్సి వస్తుంది కోర్టులో. ఓకే, ఈరోజు మీడియా నుంచి ఆయన తప్పించుకున్నా రేపు దాన్ని కోర్టులో తప్పించుకోలేరండి ఆయన వివరణ ఇవ్వాల్సి వస్తుంది కోర్టు. ఓకే, ఎప్పుడు జరుగుతుంది అంటారు అది విచారణ? మళ్ళీ ఆ ట్రయల్ ఎప్పటికి వస్తే అప్పుడు. ఓకే, మరి నెక్స్ట్ హైదరాబాద్ పోలీసుల ప్రకారం కూడా మీ మీద 3 కేసులు ఉన్నాయండి. మీ మీద 3 కేసులు ఉన్నాయి. ఒకటేమో అందులో ప్రత్యేకంగా సంబంధించి లైంగిక వేధింపుల కేసు కూడా ఉందంట. దానిపైన మీరేమంటారు? 3 కేసుల్లో ఒక 2 కేసులు కొట్టేశారని చెప్పాను కదా, అందులో ఈ లైంగిక ఆరోపణల కేసు ఒకటండి. FIR నెంబర్ 81 ఆఫ్ 2015 అబిడ్స్ పోలీస్ స్టేషన్. మీరు ఎవరన్నా సర్టిఫికేట్ కాపీస్ తీసుకోవచ్చు. దాంట్లో ఛార్జ్ షీట్ వేశారు వాళ్ళు. 275 CC నెంబర్ 2016 ఛార్జ్ షీట్ అండి. అది 2nd ACMM కోర్ట్ నాంపల్లి ఛార్జ్. మీరు దాంట్లో సర్టిఫికేట్ కాపీస్ తీసుకోవచ్చు. ఈ కేసు కొట్టేశారండి. ఈ కేసు మరి నేను నిజంగా లైంగిక వేధింపులకు పాల్పడితే ఈ కేసు కొట్టేసిన న్యాయమూర్తిని ఏం చేయాలి? ఏం చేయాలి? ఆయన కూడా శిక్ష పడాలి. ఆయనకే శిక్ష పడాలి. మరి ఇలాంటి దుర్మార్గుని లైంగిక వేధింపులకు పాల్పడిన బయట వదిలేయచ్చండి? లేదు. మరి ఎవరైనా అప్పీల్ చేస్తారేమో చూడండి. మరి ఆ కేసులో లాయర్ పెట్టుకోకుండా నేనే వాదించుకున్నాను. మీరే వాదించుకున్నారు? అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు నాకు. NBW ఇష్యూ చేస్తే పిటిషన్ రాశాను నేనే. రీకాల్ పిటిషన్ ఫైల్డ్ అండర్ సెక్షన్ 70 సబ్ క్లాస్ 2 CRPC హెడ్డింగ్ పెట్టి ద జడ్జ్ ఆఫ్ దిస్ హానరబుల్ కోర్ట్ ఫెయిల్డ్ టు అప్లై హిస్ జ్యుడిషియల్ మైండ్, హెన్స్ హీ మైట్ బి ఇష్యూడ్ NBW అగైనెస్ట్ A to herein. కళ్ళు మూసుకుని 164 CRPC స్టేట్మెంట్ కానీ, 161 స్టేట్మెంట్ కానీ, 154లో అలీజ్డ్ విక్టిమ్ ఇచ్చిన కంప్లైంట్ కానీ పరిశీలించకుండా కళ్ళు మూసుకుని పోలీసులు ఇచ్చిన 173 CRPC ఆధారంగా కళ్ళు మూసుకుని హీ టైట్లీ క్లోజ్డ్ హిస్ ఐస్. ఈ ఫెయిల్డ్ టు అప్లై జ్యుడిషియల్ మైండ్. ఆ కళ్ళు మూసుకుని ఇష్యూ చేసాడు NBW. కాబట్టి 4th విత్ వెంటనే రీకాల్ చేయాల్సిందే, షుడ్ బి రీకాల్ 4th విత్ అని ప్రేయర్ పెట్టి రాశాను స్వామి నేను దాంట్లో. ఏది
ఈ రీకాల్ పిటిషన్ రీకాల్ అయ్యింది. ఆ తర్వాత రీకాల్ అప్పుడు ఆర్గ్యుమెంట్ జరిగింది, నేను ఆర్గ్యుమెంట్ చెప్పాను నేను. ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు అలీజ్డ్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు భ్రమరాంబ అండి. ఆవిడ అమ్మాయో అమ్మమ్మో తెలియదు, కానీ ఆవిడ నేను ఎవరో తెలియదు అన్నారు, ఈయన ఎవరో నాకు తెలియదు అన్నారండి ఆవిడ. అయితే జడ్జి గారు కేసు కొట్టేస్తామంటే మొదట నేను రీకాల్ పిటిషన్ వేసినప్పుడు వేరే జడ్జి ఉన్నారు, ఈసారి వేరే జడ్జి ట్రాన్స్ఫర్ అయి మారిపోయారు, ఈ కేసే కొట్టేస్తాం మీరు ఎవరో గుర్తుపట్టరటండి ఆవిడని చెప్పండి. అలా వద్దండి, A1 చనిపోయారు, నేను A2 కింద నేనే మిగిలిన్నాను ఈ కేసులో, ఇప్పటికీ చాలాసార్లు తిరిగి మీరు కేసు కొట్టేస్తే ఎట్లా ఉంచండి మీరు. అప్పుడు నేను క్రాస్ ఎగ్జామ్ చేస్తాను, క్రాస్ ఎగ్జామ్ చేశానండి నేను. అయ్యా క్రాస్ ఎగ్జామ్ చేసి ఆ వివరాలు కూడా మీకు దాంట్లో ఉన్నాయండి. తర్వాత రెండోది I1 క్రాస్ ఎగ్జామిన్ చేశాను నేను. ఆయన పేరు ప్రభాకర్ రెడ్డి, అబిడ్స్ PS ఆయన, అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్, ఇప్పుడు మరి ఇన్స్పెక్టర్ అయినట్టున్నారు ఆయన. క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు అడిగాను ఆయన్ని, అయ్యా మరి మీరు CRPC IPC అవి బాగా చదువుకున్నారా, బాగా ట్రైన్ అయ్యారా మీరు? ఏమండి పోలీస్ అకాడమీ చెప్పుకొచ్చారు. సంతోషం. మరి 164 CRPC స్టేట్మెంట్లో కానీ, ఈ 161 స్టేట్మెంట్లో కానీ, 154లో కానీ ఎక్కడ నా మీద అలిగేషన్స్ ఏమీ లేవు, అయినా మీరు చార్జ్ షీట్లో నన్ను A2 కింద ఎందుకు పెట్టారు మీరు అని అడిగితే, A1 మీ ప్రోత్సాహంతో రేపు అటెంప్ట్ చేసేటండి ఆయన, కాబట్టి మీ పేరు పెట్టాల్సి వచ్చింది. ఓకే, అవునా, నా ప్రోత్సాహం ఉందని మీకు A1 ఏమన్నా కన్ఫెస్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చాడా అని అడిగాను. ఇచ్చాడు అంటే ఎక్కడ ఉందో చూపిమంటాను, అక్కడ ఫైల్ ఉంది కదా మన దగ్గర. అవును, ఇవ్వలేదు అన్నాడు. సంతోషం. మరి అలీజ్డ్ విక్టిమ్ ఆబ్లిక్ డిఫాక్టివ్ కంప్లైనెంట్ ఆవిడ ఏమైనా, A1 చాలా మంచి వ్యక్తి అండి, A2 ప్రోత్సాహంతో A1 రేపు అటెంప్ట్ చేసాడు అని మీకు ఏమన్నా చెప్పిందా, స్టేట్మెంట్ ఇచ్చిందా? ఆవిడ కూడా ఇవ్వలేదు అన్నాడు. ఇంకా సంతోషం. మీరు మా పోతులూరు వీరబ్రహ్మం గారిలా కాలజ్ఞానం అనుకుంటాను కాసేపు, మీరు కాలజ్ఞానులు, ఆయనలా మీరు కాలజ్ఞానం అనుకుని ఎక్కడ మర్డర్ జరిగినా, ఎక్కడ మానభంగం జరిగినా నేనే కారకునని మీరు బాగా గుర్తుపెట్టేశారు. సంతోషం. మరి అబిట్మెంట్ అంటున్నారు, నేనే కారకుని అంటున్నారు. ఈ అబిట్మెంట్ కారకుండా ఆయన నా పైన అబిట్మెంట్కి పెట్టాల్సిన సెక్షన్ అయ్యి 108, 109 ఉంటుంది కదా. మీరు బాగా చదువుకున్నారు CRPC IPC, నేనంటే తెలివి తక్కువ, నేను చదువుకోలేదు, మీరు చదువుకున్నారు కదా, ఆ సెక్షన్ పెట్టారా అని అడిగానండి. పెట్టలేదు అన్నాడు ఆయన. మరి అలాంటప్పుడు మీరు ఇన్స్పెక్టర్ ఎలా అవుతారండి మీరు? అసలు మీరు ట్రైన్ అయిన ఇన్స్పెక్టర్ లేకపోతే మీరు డూప్లికేట్ ఇన్స్పెక్టరా మీరు? అయ్యా న్యాయమూర్తి గారు, ముందు ఇక్కడ మనం క్రాస్ డిఫర్ చేద్దామండి అయ్యా, ముందు సర్టిఫికెట్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మనం క్రాస్కి వెళ్తాం. మరి ఇదేమో అబిటర్ నేనే అంటున్నాడు, ఆ సెక్షన్ పెట్టలేదు అంటున్నాడు అని చెప్పి వచ్చానండి నేను. సో తర్వాత ఆ కేసు కూడా కొట్టేశారు అనుకోండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పిన మాట ఏమిటంటే, ఇంకా మీకు ఎవరికైనా వివరణ కావాలంటే CC నెంబర్ 275/2016 సెకండ్ ACMM కోర్ట్ నాంపల్లి సర్టిఫైడ్ కాపీస్ తీసుకోండి. బహిరంగ విచారణకైనా అప్పీల్ వేసిన లాయర్ని పెట్టుకోకుండా మళ్ళీ నేను ఆర్గ్యుమెంట్కి వస్తాను, సిద్ధం నిరూపించండి. ఒకవేళ నేను తప్పు చేశాను అని భావిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానండి అయ్యా. నెక్స్ట్, ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా హింసను మీరు ప్రోత్సహిస్తున్నారా? ఆధ్యాత్మికత అంటే ఏమిటండి? ఆధ్యాత్మిక అంటే ఏమిటి? అంటే మన ధర్మం గురించి కానివ్వండి, వేదాలు మన ధర్మం ఏం చెప్తుందండి? అహింసో పరమధర్మ అని చెప్పేసి చెప్తున్నాను. ధర్మహింస తదైవచ. ఏమండి, అహింస అనేది చాలా గొప్ప ధర్మం, కానీ ధర్మం కోసం చేసే హింస అంతకంటే గొప్పదటండి. మన 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 దేవుళ్ళందరూ రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా, దుర్గమ్మైనా, ఎవరండి, కుమారస్వామి అయినా, వినాయకుడైనా, శివాది షణ్మతములలో భగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గోడములన్. ఈ శివాది షణ్మతాల గోడం ఏమిటండి? వారు శివాది షణ్మతాల్లో శివుడైనా, విష్ణువైనా, దుర్గమ్మైనా, వినాయకుడైనా, కుమారస్వామి అయినా, సూర్యుడైనా, అంటే సూర్యుడు అంటే ఈ సూర్యుడు కాదండి, కశ్యపుడు కొడుకు సూర్యుడు, మనువు తండ్రి సూర్యుడు. ఆ సూర్యుడైనా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం హింస చేయలేదండి అయ్యా. కాబట్టి మనం ధర్మాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. ధర్మం అంటేనండి గుడికి వెళ్ళటం, పూజ చేసుకోవటం, వచ్చేయటం అండి. మధ్యలో ఒకసారి జై శ్రీరాము, ఓం నమఃశివాయ అంటే సరిపోతుందండి. ఇది కాదండి ధర్మం అంటే. ధర్మం అంటేనే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఆ పని న్యాయస్థానాలు చేయట్లేదు, మరి ఏం చేద్దాం? క్వశ్చన్ చేయాలి అయ్యా. అవును, క్వశ్చన్ చేస్తూనే ఉంటే అప్పుడు న్యాయమూర్తులు మీరు అన్నట్టుగానే వాళ్ళని తీసేస్తారంటారా వాళ్ళని? అప్పుడు వాళ్ళు క్వశ్చన్ మాత్రమే కాదండి, మనం ప్రతి గ్రామానికి ఒక్క సైనికుడు ప్రాణం ఇవ్వడానికి తీయడానికి సిద్ధపడి. ప్రాణం ఇవ్వడానికి తీయడానికి అంటే ఇది ఆ కాలం కాదు కదా తీయడం అంటే. ఏ కాలం అండి ఇది? కలియుగం ఇది.
అంటే కృతయుగం కాదు, అలా త్రేతాయుగం అలా కాదు, కాదండి. డ్రాప్. కలియుగంలో ఉమ్, మొన్న ఎక్కడండి పెహల్గాంలో అవును. భార్యల ముందే భర్తల ప్యాంట్లు విప్పి జిప్పులు తీసేసి మరి నువ్వు హిందూ అవునా కాదా అని మతం పేరు కనుక్కొని వాళ్ళు వేరు, వాళ్ళు బోర్డర్ సైనికులు అక్కడ మన వాటర్ సైనికులు కాదండి వారు, ఆ, ఉగ్రవాదులు. ఉగ్ర ఉగ్రవాదులు వాళ్ళు ఉగ్రవాదులు. మామూలు ప్రజలను చంపేరు పట్టుకుని అయ్యే వినండి పూర్తవనివ్వండి. ఉమ్, మరి ఇట్లాంటి వాళ్ళు వస్తున్నప్పుడు మనం చంపడానికో చావడానికో మనం సిద్ధపడకపోతే ఆ రండి మా ప్యాంట్లు విప్పుతాం మీరు కాల్చుకోవడం చెప్పి కూర్చుంటారా మనం? అయ్యా లేదు, పోరాడాల్సిందే. మరి పోరాడి కూడా ఎలా ఉండాలి? చంపడానికి సిద్ధంగా ఉండాలి, చావడానికి సిద్ధంగా ఉండాలి. నేను ఓన్లీ చంపుతానండి, నేను చావనంటే తప్పదండి, అన్నిటికీ సిద్ధపడి ఉండాలండి. ఉమ్, ఏమో వారి చేతుల్లో వీరే చనిపోవచ్చు, వీరి చేతుల్లో వారే చనిపోవచ్చు. ఏ పోలీసులు కాపాడిని 27 మందిని. అయ్యా కాశ్మీర్లో హిందువులు ఓచుకోత కోసారండి. ఉమ్, కాశ్మీర్లో కాశ్మీర్ పండితులు అన్నారండి, వాళ్ళు పండితులు కాదు అందరూ హైందవులే. అయ్యా అక్కడ కూడా ఇలా బట్టలు ఇప్పతీసి మరి భార్యల్ని పిల్లల్ని తల్లిదండ్రుల ముందే పిల్లల్ని మానభంగం, భర్తల ముందే భార్యల్ని మానభంగం, ఎంత అరాచకం చేశారండి. అక్కడ పోలీస్ స్టేషన్లు కోర్టులు లేవా? మరి ఏం రక్షించలేదా వారిని? బంగ్లాదేశ్లో కోర్టులు పోలీస్ స్టేషన్లు లేవండి, మరి ఆ హింస జరుగుతుంది ఎందుకు రక్షించలేదండి? వెస్ట్ బెంగాల్లో కోర్టులు పోలీస్ స్టేషన్లు లేవండి, హింస జరుగుతుంది ఎందుకు రక్షించట్లేదండి? అయ్యా ఈ కేవలం కొద్దో గొప్ప పరిమితంగా ఉన్నారండి వాళ్ళు. ప్రతి వీధిలో ప్రతి ఊర్లో దాడి అంటూ వీరు మొదలు పెడితే ఓవైసీ గారు చెప్పారు 15 నిమిషాల పోలీసులు కళ్ళు మూసుకుంటే భారతదేశంలో ఉన్న 100 కోట్ల మంది హిందువుల్ని చంపేస్తానని అన్నాడండి ఆయన. ఆయన ఒక్కడో చంపగలడా? ఈ హ్యాస్ నెట్వర్క్. ప్రతి గ్రామంలో ఉన్న మసీదులు మదర్సాలు వారి నెట్వర్క్ అండి. సైన్యం వారికి సిద్ధంగా ఉంది. మనకేమో ఇంకా సిగ్గు లేకుండా లేదండి, మేము ఓన్లీ చంపితే చంపించుకుంటామండి, ప్యాంట్లు ఇప్పేసి జిప్పులు తీసి మేము కాల్చితే కాల్పించుకుంటామండి అని మాట్లాడతామండి మనం. లేదు, ఏం భగవద్గీత చెప్పలేదా మనకి యుద్ధం చేయమని? చెప్పింది. అయ్యా చెప్పింది. యశ నాహంకృతో భావో బుద్ధిర్యశ నలిప్యతే హత్వాపి సహమాన్ లోకాన్ని హంతి నా నిబద్ధ్యతే. దీని అర్థం ఏమిటండి? నేను ఇలా చెప్తే వీర రాఘవరెడ్డి హిందువులు రెచ్చగొడుతున్నాడు అని చెప్పేసి రంగరాజు గారు ఒక కేసు పెట్టారు నా మీద. అయ్యా రంగరాజన్ గారు పెట్టారా? పెట్టారు రెండో కేసు. ఇప్పుడు మీరు యుద్ధం చేయడం ఓకే, రామరాజ్యం అంటే ఇప్పుడు రామాయణంలో మనకు లైన్ ఉంటుంది, రాముడైనా కృష్ణుడైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా అని చెప్పేసి సాంగ్ లైన్, నాకు రైటర్ ఎవరో తెలియదు, ఎక్సలెంట్గా రాశారు. మరి వాళ్ళు సాధించింది వాళ్ళ గుణగణాలను కూడా కొంచెం అలవాటు చేసుకోవాలి కదా. ఇప్పుడు నిన్న ఒక వీడియో చూశాను, నేను ఆ వీడియో నేను ఇక్కడ ప్లే చేస్తాను, తర్వాత మీకు కూడా చూపిస్తాను. बोलेगा बोल जय श्री राम, नहीं बोलेगा बोल जय श्री राम, बोल तेरा माँ का बोल बोल जय श्री राम, बोल प्यार से बोल जय श्री राम। हनुमान चालीसा बोल, मालूम नहीं कैसे बोल, हनुमान चालीसा नहीं मालूम है, तेरा माँ का बोल जय श्री राम। हाँ इधर रहने का नहीं, पाकिस्तान भाग, पाकिस्तान में मारेंगे। మీకు కూడా చూపిస్తాను. వాళ్ళు ఏంటంటే జై శ్రీరామ్ అని చెప్పేసి కర్ర తీసుకొని కొడుతున్నాడు, జై శ్రీరామ్ అను, నువ్వు జై శ్రీరామ్ అనకపోతే నేను తలక పగలగొట్టేస్తా అని చెప్పేసి ఇంత ఇదిలోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి రామాయణం తెలుసా? జనాలకి ఫస్ట్ మీరేమనుకుంటున్నారంటే మీరు యుద్ధం నేర్పించాలి, యుద్ధం చేయించాలంటారు. ఫస్ట్ రామాయణం మహాభారతం వాళ్ళకి ఎవరైనా బోధించే వాళ్ళు ఉన్నారా? నేను ఎక్కడన్నా యుద్ధం నేర్పించాలని? మరి ఇప్పుడు మీరు పుట్టుకతోటే ఏమిటండి, పుట్టుకతోటే ఎవరికైతే మీకు దీంట్లో భగవద్గీతలో ఉందండి, పూర్వాభ్యాసనే తేనైవ హరీతే, పూర్వజన్మ అభ్యాసం చేత ఈ జన్మలో అప్రయత్నంగా ఆ యోగం వైపు ఎవరు నెట్టబడి ఉన్నారు, ఎవరు క్షాత్రం అనే లక్షణాలను కలిగి జన్మించున్నారు, అలాంటి వారిని మీరు గుర్తించి వారిని సైన్యంగా చేసుకోమని అంటున్నామండి. ఓకే, ఇప్పుడు కొత్తగా మరి యుద్ధం నేర్పించక్కర్లే క్షాత్రం కలిగిన వారికి, వారి లోపలే క్షాత్రం ఉంటుందండి. ఓకే, రెండవది రాముడినైనా కృష్ణుడినైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళు ఏం సాధించారో కొంచెం మనం దాన్ని గుర్తిద్దామా అని. రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణువు, దుర్గమ్మ, కుమారస్వామి, వినాయకుడు, సూర్యుడు, వీళ్ళందరూ జీవితాంతం అయ్యప్పతో సహా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన వారే, దానికి అనేక శ్రమలు ఓర్చుకున్న వారే. కానీ ఇక్కడ ఏమిటంటే రామాయణం అంతా అందరికీ తెలుసు,
రాముడు పడ్డ కష్టాలు తెలుసు. కానీ నాకు మాత్రం గుడికి వెళ్ళాక రామయ్య నాకు ఇలాంటి నాకు బిల్డింగ్ కావాలి, నాకు 2 కార్లు కావాలి, వీలైతే ఇంకో దేశంలో జాబ్ కావాలి. శరీరం కోరికలు ఎక్కువైపోయినాయి అని. కానీ అర్చక పురోహితులు కానీ కూర్చోబెట్టి నాయన ఇప్పుడు శివుడి దగ్గరికి మీరు వచ్చిన ఆయన ఒక ఆది భిక్షువు, మీరు రాముడి గుడికి వస్తే ఆయన జీవితాంతం కష్టాలు పడ్డ వ్యక్తి, శరీర సుఖం కోరుకోని వ్యక్తి. సో మనం శరీర సుఖాల మీద మనం ఈ వ్యామోహాలు మనం పెంచుకోకూడదు మనం అని చెప్పేసి బోధించగలిగితే వారికి తత్వం బోధపడుతుందండి. కోరికలు పక్కకి వెళ్ళరు. ఈ కోరిక కోసం ఈ పూజ చేయండి, దీనికోసం ఈ హోమం చేయండి అనేటువంటి వాటితో ఇంకా వారు అగాధంలోకి వెళ్ళిపోతున్నారు. జస్ట్ నా వ్యక్తిగత అభిప్రాయం అండి. ఇందులో ఓవైసీ గారి గురించి వాళ్ళు ఇట్లా 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అందరినీ చేసేస్తున్నారు కదా, అంటే ఆయనకులాగా హిందూస్కి కూడా ఒక సైన్యం ఉండాలి అంటారా? అవునండి, అవును అవును అవును. వారికి రెడీమేడ్గా ఉంది సైన్యం. మదర్సాల్లో మసీదుల్లో వారు ప్రతి ఫ్రైడే ఎవరైతే మసీదుకి 1000 మంది వచ్చినా 500 మంది వచ్చినా ఎవరు ఏ పనికి పనికి వస్తారు, ఎవరు ఏ పని చేస్తున్నారు అని వారి దగ్గర స్పష్టమైన డేటా ఉందండి. ఇప్పుడు మన దగ్గర మన ఆలయానికి ఎంతమంది వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ గోత్రులు వస్తున్నారు, ఏ క్షేత్రం నుంచి వస్తున్నారు, వారిలో క్షాత్రం ఉందా, వైశ్యం ఉందా, శూద్రం ఉందా, వారు దేనికి పనికి వస్తారు అనేటువంటి అధ్యయనం మన దగ్గర లేదు. మన అర్చక పురోహితులు చేయటం లేదు. ఇప్పుడు చర్చిల్లో ఫాస్టర్స్ కానివ్వండి, మసీదుల్లో ముల్లాలు, ఇమాములు, మౌలీలు కానివ్వండి, వారు యూనిటీ ఎలా ఉండాలో వీరు బోధిస్తున్నారండి. మన ఆలయాల్లో మన యూనిటీ ఎలా ఉండాలో అని వీరి బోధన మన అర్చక పురోహితులు చేయట్లేదు. ఎక్కడైనా అక్కడక్కడ అర్చక పురోహితులు చేస్తుండొచ్చు కాక అది ఎక్కడ మనకి కనిపించే స్థాయిలో లేదండి. అది హిందూస్కి కూడా యూనిటీ రావాలి అంతేనండి. అంటే గుడికి వెళ్తే మీరు అర్చన చేసుకోండి, ప్రదక్షిణ చేసుకోండి, 4 నామాలు చెప్పండి, వెళ్ళిపోండి కాదు. ఇదిగో కాశ్మీర్లో ఇలా జరిగింది, 1947లో పాకిస్తాన్లో ఇలా జరిగింది, బంగ్లాదేశ్లో జరుగుతుంది, అయ్యా వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది, మొన్న పెహల్గాంలో జరిగింది, మన అందరూ కళ్ళారా చూసాం. కాబట్టి ఇక మీదైనా మనం అప్రమత్తంగా ఉండటం కోసం ప్రత్యేక వ్యవస్థ కింద మనం ఏర్పడాలి. అలాంటి క్షాత్రం కలిగిన వారు యుద్ధ విద్యలకి మేము అన్నిటికీ సిద్ధం, ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా ఏ త్యాగానికైనా మేము సిద్ధం అని ఎంతమంది అనుకుంటారో అంతమంది పేర్లు నమోదు చేసుకోండి. ప్రతి గుడిలో ఇలాంటి డేటా ఒకటి ఉంది, మీరు అందరూ రక్షణగా ఉండాలి. మనకి మన పెహల్గాం అటాక్ గురించే తీసుకుంటే, పెహల్గాం అటాక్ అయిపోయిన తర్వాత ముస్లిమ్స్ చాలామంది ఇక్కడ మేము వాళ్ళు పాకిస్తాన్ తిరగడం జరిగింది, పాకిస్తాన్ మేము ఊరుకోం అని చెప్పేసి చెప్పడం జరిగింది. పాకిస్తాన్ గురించి హిందువులు కూడా అంత సంఖ్యలో రాలేదు, మరి ముస్లిమ్స్ చెప్పారు కదా, వాళ్ళని ఎందుకు ఇదిగా చూడాలి? అంటే ముస్లిమ్స్ కూడా చాలా మంది సుమారు అక్కడ పెహల్గాంలో కాపాడింది కూడా ముస్లిమ్సే, రిమైనింగ్ టూరిస్టులు అందరినీ కూడా కాపాడింది. అయితే మన దగ్గర 30 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఇందులో చాలా మంది ప్రాణభయంతో మతం మారిన వారు ఎక్కువ మంది ఉన్నారు. అప్పట్లో ప్రాణభయంతో మతం మారిన వారు ఎక్కువ మంది ఉన్నారు. సరే, కారణం ఏదైనప్పటికీ ఈ 30 కోట్ల మంది ముస్లిమ్స్తో సమస్య అంటలేదండి. ఎవరైతే అల్లాని నమ్మం అని అంటున్నారో వారందరినీ మేము చంపేస్తాం, ఇది మా ఖురాన్లో ఉంది అని నమ్మిన ముస్లింతో ప్రమాదం అండి ఇక్కడ. ఓకే, అలాంటి ముస్లిమ్స్ ఉన్నారా భారతదేశంలో? అదేమిటండి, అదేమిటది? ఉన్నారా? 1% ఉండరా? 1% లేరా అండి? అంటే అక్కడ ఇండియాలో అలాంటి అటాక్స్ ఏమైనా జరిగినాయా ఇప్పటివరకు? మరి కాశ్మీర్లో పండితులు ఓచుకోతే ఎవరు కోసారండి? అయ్యా, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎవరు చేస్తున్నారు? ఓచుకోతే ఎవరు చేస్తున్నారు? బంగ్లాదేశ్లో ఎవరు చేస్తున్నారు? బంగ్లాదేశ్ సంగతి కూసే పక్కన పెడదాం. వెస్ట్ బెంగాల్లో మన దేశంలో పార్టీ కదా, మన దేశంలో పార్టీ. ఇప్పుడు మేము హిందువులం, మాది హిందూ పార్టీ అని చెప్పేసి చెప్పుకునే బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మరి అక్కడ ఏదైతే వెస్ట్ బెంగాల్ మీరు చెప్పే ముషీరాబాద్, అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టి వాళ్ళని తీసేయచ్చు కదా. అలా పెట్టాలనే కోరుకుంటున్నామండి, అలా పెట్టమనే కోరుకునేది ఎవరైనా. గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. మీరు ఏదైతే మీ చేతిలో అధికారం ఉందో, ఏమంటారు, రాష్ట్రపతి పాలన పెట్టే ప్రతిపాదన ఉందో, గవర్నర్ ప్రతిపాదన పంపించాలండి అక్కడ రాష్ట్రపతికి. అయ్యా, లా అండ్ ఆర్డర్ ఇక్కడ మరి గాడి తప్పింది కాబట్టి మీరు చేతుల్లోకి తీసుకోండి అని చెప్పేసి గవర్నర్కి సిఫార్సు చేయాల్సిన బాధ్యత, క్షమించండి, రాష్ట్రపతికి సిఫార్సు చేయాల్సిన బాధ్యత గవర్నర్ దాటండి. మీలాంటి పెద్దలు చెప్పగా నేను విన్నాను అయ్యా. కాబట్టి ఆ పని గవర్నర్ గారు చెయ్యాలి. ఆయన కూడా కంటనీరు పెట్టుకున్నారని విన్నాను. ఆయన ఆ కంటనీరు పెట్టుకోవటం ఆయన అధికారం ఉపయోగించాలండి అయ్యా. ఓకే, చేయట్లేదు అంటారు, చేయట్లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ముస్లిమ్స్లో కూడా అందరూ అనట్లేదు, మీరు ఎవరైతే ఎవరైతే ఆ సిద్ధాంతాన్ని నమ్మి ఉన్నారో వారు బ్లైండ్గా
అల్లాని నమ్మని వారిని చంపేయండి, ఆడవాళ్ళని మీకోసం ఉంచుకోండి. ఇవి ఉన్నాయా ఖురాన్లో? ఉన్నాయి అని అంటున్నారని నేను విన్నాను, నేను చదవలేదండి. అయ్యో మరి మీరు చదవకుండా ఎలా చెప్తారు అది? అలా కాదండి, మరి అది అబద్ధం అయితే మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారు? నువ్వు హిందువు అవునా కాదా? నువ్వు అల్లాని నమ్ముతావా నమ్మవా అని ఎందుకు చేస్తున్నారు? అబద్ధం అయితే మా ఖురాన్లో అలా లేదు, అలా చేసిన వాళ్ళని మేము వ్యతిరేకిస్తాం, అలాంటి లైన్ ఉంటే తొలగిస్తామని వారిని చెప్పమానండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మన సనాతన ధర్మంలో పెళ్ళికి వెళ్ళినా వెళ్ళకపోయినా నేను చూస్తున్నాను చాలామంది ముస్లిమ్స్ని మా ఊర్లో, మా తెనాల్లో కూడా ఉన్నారు, మా తెనాల్లో కూడా ఉన్నారు. చావుకి మాత్రం వెళ్ళి వాళ్ళకి అంత్యక్రియలు చేసి లేదా వాళ్ళ కుటుంబం దగ్గర ఉండి చేసి రావాలి. తెనాల్లో ముస్లిమ్స్ కుర్రోళ్ళు రైల్వే ట్రాక్స్ మీద, మా స్కూల్ పక్కన కూడా రైల్వే ట్రాక్ ఉంది, చాలామంది చనిపోతూ ఉంటారు రెగ్యులర్గా. మా స్కూల్ మేనప్పుడే చాలా చూసాం. వాళ్ళకి దహన సంస్కారాలు కానివ్వండి అన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారు. అన్నీ కూడా ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు మాటలు చెప్పారో, ఇందాక చెప్పారో, మీకులాగా చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా జస్ట్ హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తున్నారు. మీరేమన్నారు ఇందాకలా? ఓన్లీ అల్లా తప్పించి వేరే వాళ్ళు లేరన్న వాళ్ళని చంపాయని చెప్పేసి మీరు అన్నారు. ఏదో ఒక 1% అన్న మీరు ఉంటారన్నారు. కానీ వాళ్ళు ఎంటైర్ ముస్లిమ్స్ని ఇలా చూపిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఎంటైర్ ముస్లిమ్స్ అని నేను అంటలేదు స్వామి. మీరు అంటలేదు. ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వీళ్ళు చెప్పేవాళ్ళు కాకుంటే ఆ ఎంటైర్ ముస్లిం సమాజం ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీరికి అండగా ఉందండి. అది విషయం వాళ్ళకే తెలిసి ఉండకపోవచ్చు, వీళ్ళకి అండగా ఉంది. ఈ విషయం వాళ్ళకే తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఓవైసీ అన్నాడు ఈ పదం, 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే నేను భారతదేశంలో హిందువులందరినీ చంపేస్తా అన్నాను ఆయన అన్నాడని చెప్పేసి అందరికీ మనకు తెలుసు, మనకు విన్నాం మనం. అయ్యా మరి ఈ పరిస్థితుల్లో అదే ముస్లిం సమాజం ఇది తప్పు, మా దాంట్లో అలా లేదు, మాకు అలాంటి సిద్ధాంతం లేదు, ఎవరైనా ఖండించారా? మరి ఎంత స్థాయిలో ఖండించారు? పెహల్గాం ఘటనలోనే మీరు అల్లాని నమ్మకపోతే మేము చంపేస్తాం, మీరు హిందువు అవునా కాదా అని ప్యాంట్లు విప్పదీసి మరీ చంపించారు. అది మా ఇస్లాంకి విరుద్ధం, ఇది మా ఇస్లాం కాదు అని చెప్పి ఎంతమంది ఖండించుంటారండి దాన్ని? ఖండించారు కదా ఇక్కడ చాలా మంది కూడా. కొత్త ఘటన అనేది ఏమన్నాను? కాశ్మీర్లో జరిగింది, పాకిస్తాన్లో 47లో జరిగింది, మన పెహల్గాంలో జరిగింది, బంగ్లాదేశ్లో జరుగుతుంది, అయ్యా వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. ఇది కొత్త ఘటన కాదండి ఇదేమీ. ఈ రామరాజ్యం స్థాపన గురించి ఎవరైతే ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో మా ఆంధ్రప్రదేశ్లో చాలా ఇప్పటికీ కూడా నేను విన్నది, నేను చూసింది కూడా, ఇప్పటికీ కూడా కుల బహిష్కరణలు ఇవి జరుగుతున్నాయి. మన పిఠాపురంలో జరిగింది. అసలు వీటిని ఎలా చూడాలి? వాళ్ళ హక్కుల కోసం మీరేమైనా పోరాటం చేస్తారా? కరెక్ట్. ఇక్కడ ఏమిటంటే స్వామి, అసలు కులం అంటే ఏమిటో తెలియాలి మనకి. పూర్వకాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేదండి. అవును. మమ్మల్ని శూద్రులను ముద్రేశారు, మమ్మల్ని మేము శూద్రులను కాదని చెప్పేసి పెద్ద రాద్ధాంతం చేసుకొచ్చారండి. శూద్రులు కాదు కానీ రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి, చాకులు అని చెప్పేసి విడిపోతే సంతోషమేనా అయ్యా? కానీ సత్యం ఏమిటి? మన చాతుర్వర్ణాలమే. ఇప్పుడు చెప్పబడి రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి కూడా ఏమీ కూడా రామాయణ మహాభారత కాలాల్లో కులాలుగా లేవు, వృత్తులుగా ఉన్నాయి, కాస్త ఇప్పుడు కులాలు అయిపోయినాయి. మనం ఏదన్నా చేయదలుచుకుంటే మాత్రం అది కూడా మన అర్చక పురోహితుల బాధ్యతే. ఇప్పుడు మీరు చెప్పిన కుల వివక్ష అన్నారు కదా, దాన్ని రూపుమాపడం కూడా వారి చేతుల్లో ఉంది. ఉదాహరణకి ఏమిటంటే, నాయన మన కులాలు లేవు, ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ రెడ్డి, కమ్మ, కాపు, కమ్మరి, కుమ్మరి, మాల, మాదిగా కూడా గోత్రాలు ఉన్నాయి. అప్పుడు కూడా హైయెస్ట్ ప్రయారిటీ బ్రాహ్మిన్స్కే వెళ్తుంది కదా. అప్పుడు బ్రాహ్మిన్సే అధికులు అన్న ఇది వస్తుంది కదా. కాదండి, అది వృత్తి అండి. అది అధికులు ఏమిటండి? ఒక మంచి చేయడం కోసం అధికులు తక్కువ ఏమిటండి? మనందరూ బంధువులమే. రెడ్డిలో పైడిపాల గోత్రం ఉంది, కమ్మల్లో పైడిపాల గోత్రం ఉంది, కాపుల్లో పైడిపాల గోత్రం ఉంది, బ్రాహ్మణుల్లో వశిష్ఠ గోత్రం ఉంది, క్షత్రియుల్లో వశిష్ఠ గోత్రం ఉంది, శూద్రుల్లో వశిష్ఠ గోత్రం ఉంది, చతుర్వర్ణాల్లో కాశ్యప గోత్రం ఉంది, వైశ్యుల్లో మాత్రం కసపు అని పేరు మారింది అంతే. మన అందరూ బంధువులమే. వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడి సంభాషణ ప్రకారంగా మన అందరూ చతుర్వర్ణాల వారు ఒక తల్లి పిల్లలు అని బోధించడం కోసం బ్రాహ్మణుడు అనే అహంకారం అగ్రవర్ణం ఎందుకు అయిపోతాడండి? అసలు మీకు ఇప్పటికి అవగాహన లేక పదం మాట్లాడారు. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చూడండి మీరు. శమో ధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావచం. ఈ లక్షణాలు మీకుంటే మీరు బ్రాహ్మణులు.
మీరు పుట్టడం ద్వారా బ్రాహ్మణుడు కాదు. ఈ లక్షణాలు కానీ మీలో లేకపోతే బ్రాహ్మణులు ఏంట మీరు పుట్టినా మీరు బ్రాహ్మణుడు కాదు. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్తుందండి. కానీ మన విష్ణుమూర్తి నుంచి తల నుంచి బ్రాహ్మిన్స్ వచ్చారు, చేతుల నుంచి క్షత్రియులు వచ్చారు, తొడల నుంచి వైశ్యులు వచ్చారు, కాళ్ళ నుంచి శూద్రులు వచ్చారు అని చెప్పేసి చెప్తారు. శూద్రులను అక్కడ ఎందుకు పెట్టాలి, మన కాళ్ళ దగ్గర ఎందుకు పెట్టాలి? విష్ణుమూర్తి స్వయంగా చెప్పిన మాట అండి ఇది. ఏమిటి? శమో దమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అని విష్ణుమూర్తే కృష్ణుడిగా వచ్చి చెప్పిన గీత అండి, భగవద్గీత ఇది. ఈ లక్షణాలు ఎవరికుంటే వారు బ్రాహ్మణులు. ఓకే, స్వహదాగా పరిచర్యాత్మకం కర్మ శూద్రశ్యాపి స్వభావజం, ఎవరైతే కాయ కష్టం చేస్తారో వారు శూద్రులు అన్నాడు తప్ప ఇంకో పదాలు ఆయన భగవద్గీతలో చెప్పలేదు కదండి. సరే కాసేపు పక్కన పెడతాం, మనం మీ ధోరణికే వద్దాం. రాజ్యాంగం ఉందండి ఇప్పుడు? ఉంది. మరి రాజ్యాంగంలో అందరికీ సమానంగానే ఉందా మర్యాద, జీతాలు అవిని? అందరికీ సమానంగా చేసేదాన్ని బట్టి ఉంటుంది, పని బట్టి. అదేంటది? కాదండి, ఇప్పుడు కలెక్టర్కి ఒక జీతం ఉంటుంది, ఎంఆర్ఓకి జీతం ఉంటుంది. కలెక్టర్కి ఇచ్చే జీతం, కలెక్టర్కి ఇచ్చే గౌరవం ఆయన దగ్గర పనిచేసే కారు డ్రైవర్కి, అటెండర్కి ఇస్తారా? ఎవరు? అదేంటి మరి వివక్ష తప్పు కదా అది? ఆ డ్రైవర్ అనే వివక్ష ఎంత చూపిస్తున్నారు మీరు? అటెండర్ అనే వివక్ష ఎంత చూపిస్తున్నారు? ఇద్దరికి సమానమైన ప్రోటోకాల్ ఇవ్వండి, సమానమైన గౌరవం ఇవ్వండి. ఇద్దరు కలెక్టర్ ఆఫీస్లో కుర్చీలు, ఆ డ్రైవర్కి అటెండర్కి పక్కనే కుర్చీలు వేయండి. మీరు ఎందుకు అటెండర్ని బయట పెడతారు మీరు? వివక్ష అది? చెప్పండి స్వామి. వాళ్ళు చదువుకున్నారు, లాయర్ ప్రయోజకుడు అయ్యాడు. ఇది కూడా అంతే. శమో దమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. జ్ఞానం, విజ్ఞానం, శుచి, శుభ్రత, శాంతి, ప్రశాంతత, ఎవరు తెలిస్తే జపం, తపం, ఇన్ని లక్షణాలు ఎవరుకుంటే వాళ్ళు బ్రాహ్మణులు. ఓకే, ఇవన్నీ మీకుంటే మీరు బ్రాహ్మణులు, మీకు ఆ గౌరవం మీరు పొందాల్సిందే. మీరు ఎవరుకున్నా సరే, ఎవరుకుంటే వారికి. వాళ్ళు కూడా గుడిలో పూజారులు అవ్వచ్చా? అదేమిటండి, అంతకంటే ఎక్కువ అండి, అంతకంటే ఎక్కువ లక్షణాలు ఉన్నాయంటే వాళ్ళు కూడా అవ్వచ్చంట. ఓకే, ఇప్పుడు అదే కదా మనకు వచ్చినది దరిద్రం. నేను బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాను కాబట్టి నాకు సిగరెట్ అలవాటు ఉన్నా, మందు అలవాటు ఉన్నా, ఇంకో పనికి మళ్ళీ అలవాట్లు ఉన్నా నేను అర్చకుడిని అయిపోయాను. ఇప్పుడు మీకు ఇలాంటి లక్షణాలు ఏమీ లేవు. మీకు మీ దగ్గర శమము, దమము, ఇంద్రియ నిగ్రహం, జపం, తపాలు అవన్నీ మీ దగ్గర ఉన్నాయి. జ్ఞానం, విజ్ఞానం మీకు అన్నీ ఉన్నాయి. ఇది భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో చెప్పినట్టుగాను. కానీ మీరు బ్రాహ్మణులు అంటే పుట్టలేదు. ఓకే, కాబట్టి మీరు ఆ గుడిలో మీరు అర్చన చేయట్లేదు. అలా ఉండొద్దని చెప్తుంది భగవద్గీత. అలా ఉండొద్దని చెప్తుంది. కృష్ణుడు చెప్పిన మాట ఇది, నా మాట కాదు స్వామి ఇది. ఓకే, 18వ అధ్యాయం 41 నుంచి 44 శ్లోకాల దాకా చదవండి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రానాంచ పరంతప. మరి ఇక్కడ మనం ఇప్పుడు ప్రతి ముస్లిం ఇంట్లో కూడా ఖురాన్ ఉంటుంది, క్రిస్టియన్ ఇంట్లో బైబిల్ ఉంటుంది, వాళ్ళు చదువు నేర్పిస్తారు. మన హిందూస్ ఇంట్లో ఎందుకు ఇలా జరగదు? దీనికి కూడా మీరు చెప్పిన ఈ బ్రాహ్మిన్సే కారణం. అంటే వాళ్ళకి ఎవరు బోధించేవాళ్ళు లేరా? 100% మీరు గుడికి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా అక్కడ ఆలయాల్లో అయినా భగవద్గీతను బోధించే బాధ్యత వారు తీసుకోవాలి. భగవద్గీతలో కనీసం ఒక్క శ్లోకమైనా చెప్పించగలగాలి. వచ్చాం, అర్చన చేసుకున్నాం, వెళ్ళిపోయాం. 200 టికెట్ అయితే ఒక అర్చన, 500 టికెట్ అయితే ఒక అర్చన, 10,000 టికెట్ అయితే ఒక అర్చన. ఇలా కాదండి, అట్లా లేదు. మనం తెలియకో ఆ వ్యవస్థ అంతా పాడు చేసుకున్నాం స్వామి. అన్యమత ప్రార్థనా మందిరాల్లో, క్రిస్టియన్స్ చర్చిల్లో పాస్టర్స్ కానీ, మసీదుల్లో ముల్లాలు, ఇమాంలు, మౌలవీలు కానీ వీరు ఏదైతే వారు యూనిటీ కోసం పనిచేస్తున్నారో అంతకంటే తీవ్రంగా గట్టిగా పని చేయాల్సిన అవసరం మన అర్చక పురోహితులకి మన ఆలయాల్లో ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా పుచ్చిపోయింది ఇప్పటికీ. అవును, ఖచ్చితంగా. తమరు అన్నట్టు పిఠాపురంలో కుల వివక్ష ఉన్నా, ఇంకెక్కడున్నా కూడానండి అయ్యా మనకి కులాలు ఒకసారి గోత్రాల ప్రకారంగా చూడండి, మన అందరూ బంధువులమే అని చెప్పే బాధ్యత అర్చక పురోహితులే తీసుకోవాలండి అయ్యా. గుళ్ళలో బోధించాలి వచ్చే వాళ్ళందరికీ, ఈ గోత్రాలు ఉన్నాయి, మనందరిలో ఒకటే గోత్రాలు ఉన్నాయి, మనందరం బంధువులమే అని బోధించే బాధ్యత తీసుకోవాలండి అయ్యా. ఓకే, ఇప్పుడు మీ సంస్థలో రామరాజ్యంలో స్త్రీలకి కూడా సమాన హక్కులు ఉన్నాయా? సమానం ఏమిటండి, అసలు ముందు స్త్రీ అనే వివక్ష ముందు లేదండి. సమానం ఏమిటి మళ్ళీ దాంట్లోనూ స్త్రీ అనే వివక్ష లేదు. ఓకే, స్త్రీ ఓకే, ఇంకా అధిక ప్రాధాన్యత కూడా ఇస్తారా? అలా కాదు స్వామి. ఇప్పుడు ఏ మాతృమూర్తులైనా సైన్యం కదా మేము కూడా వస్తామంటే అంతకు మించి మనం కోరుకునేది ఇంకేముంటుంది తండ్రి మనకి. అట్లానే మాతృమూర్తులు కూడా వచ్చి ఉన్నారండి. ఖమ్మం నుంచి 5 మంది తల్లులు వచ్చారండి సైన్యంలోనే. వీర రాఘవరెడ్డి మీద తప్పుడు కేసు మీరు పెట్టండి,
మా ప్రమేయం లేకుండా మా భార్యల్ని తీసుకెళ్ళిపోయాడు వీరరాఘవరెడ్డి అని ఈ 5 మంది అమ్మాయిలు రిమాండ్లో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు, వారి భర్తల ఖమ్మంలో ఉంటే ఇంటికి పోలీసులు అర్ధరాత్రి 1 గంటకు వెళ్ళి వారిని తీసుకొని వెళ్ళి మీరు వీరరాఘవరెడ్డి మీద కేసు పెడితేనే మీ భార్యలకు బెయిల్ వస్తుంది, లేకపోతే బెయిల్ రాదు అంటే వారు ములాఖాత్కి వచ్చి ఇలా మరి మమ్మల్ని కేసు పెట్టమంటున్నారు, మేము ఏం చేయము, ఇప్పుడు మీకు బెయిల్ రాదంటే ఇప్పట్లో అంటే లేదండి, మాకు బెయిల్ సంవత్సరం రాకపోయినా పర్వాలేదు, మీరు మాత్రం తప్పుడు కేసు పెట్టొద్దా అన్నారంట ఆ మహిళమ్మ తల్లులు వాళ్ళు. కాబట్టి ఎప్పటికీ వారి స్థానం ప్రత్యేకమైంది, మాతృస్థానం అండి. ఓకే, మీకు ఏదైనా రాజకీయాల పార్టీల నుంచి ఫండింగ్ అని వస్తుందా? వాళ్ళ తరపు నుంచి ఏమైనా పనిచేస్తున్నారా? లేదండి, లేదు. ఎప్పుడు ఒకసారి నాదెండ్ల మనోహర్ గారు ఫోన్ చేశారండి, 2020-2021 అనుకుంటాను. ఓకే, గోత్రాల మీద ఒక వీడియో మాట్లాడాము. అంటే గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమే. ఈ రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమరి, కుమ్మరి అనేవి జస్ట్ మనకి వృత్తులు కాస్త కులాలుగా మారిపోయినాయి. వీళ్ళందరిలో కామన గోత్రాలు ఉన్నాయి. అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల్లో కూడా కామన గోత్రాలు ఉన్నాయి. మన అందరూ బంధువులమే అని పెట్టిన వీడియో చూసి ఆయన ఫోన్ చేసి మాట్లాడారండి. ఏం మాట్లాడారు? అంటే చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్, ఇప్పుడు దాకా మేము ఫస్ట్ టైం విన్నాం, ఇది ఓకే, చాలా మంచి విషయం, ఒకసారి మనం కలుద్దాం అన్నారు. అలా అంతే. తర్వాత కలిసారా మరి? లేదండి, కలవలేదు. ఓకే. ఇప్పుడు రామరాజ్యం గురించి, రామరాజ్యం స్థాపిస్తామని చెప్పేసి చెప్తున్నారు కదా, దీనికి ప్రభుత్వ గుర్తింపు ఏమైనా ఉందా? రామరాజ్యానికి ప్రభుత్వ గుర్తింపు లేదు, కానీ భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల గుర్తింపు ఉందండి. ఓకే, భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల గుర్తింపు ఉంది. యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తద్ ఆత్మానం సృజామ్యహం. ఈ భారత అంటే అందరూ చాలామంది ఓ అర్జున అని, లేకపోతే ఓ భరతవంశీ అని అనే ఉద్దేశంతో కృష్ణుడు అన్నాడని చెప్తారండి. కానీ ఈ భారత అంటే భరతవంశీయులు. ఆ భరతవంశీయుల ప్రవర ఏ క్షత్రియ ప్రవరలో, ఏ గోత్ర క్షత్రియ ప్రవరలో దాగుందో ఆ క్షత్రియ ప్రవర సాక్షిగా రామరాజ్య స్థాపన జరుగుతుందండి. ఇప్పుడు సార్ స్వామి, ఇప్పుడు ఉన్న దేవుడు ఒక్కడే, అయినా యూనివర్స్ మొత్తాన్ని క్రియేట్ చేసింది, లేకపోతే అమ్మవారు ఆదిశక్తితో శివుడు ఉన్నది ఒక్కడే అయినప్పుడు భారతదేశంలో మాత్రమే హిందూయిజం ఎందుకు? ప్రపంచం మొత్తం కూడా హిందూయిజం ఆయనే చేయొచ్చు కదా. అంటే ఎవరు ఆయన అని మనం అనుకుంటున్నాము, ఆయన ఆ అవసరం లేనివాడండి. వేదాగమ శాస్త్ర పురాణాదులకు ఆధారమైన నాద సుధారసంబిలను నరాకృతాయే. అసలు వేదాలకి, ఆగమాలకి, శాస్త్రాలకి, పురాణాలకి ఏ నాదం ఆధారమో ఆ నాదమే ఇలను నరాకృతి దాల్చి రాముడి రూపంలో వచ్చిందని ఒక ఆయన శమన వైరి చెప్పగా విన్నానండి నేను. ఇప్పుడు ధర్మం అనే ఒక్క పదార్థం తప్ప ఇంకా ఆయనకి మిగతా దాంతో పట్టింపు లేదండి. ఆయన అసలు హిందూయిజం అనే పదం, హిందూ అనే పదమే లేదు నాకు తెలిసి. శివాది షణ్మతములు, భగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్, శివాది షణ్మతముల గోడములన్. శివాది షణ్మతాలు అన్నాడు ఆయన కూడా. మన 6 మతాలతో కూడినట్టు ధర్మం అండి మన. ఏ మతాలు అప్పట్లో? అంటే శివాది, శైవం, వైష్ణవం, శాక్తేయం, గణాధిపత్యం, శౌరమతం అన్నీ సనాతన ధర్మానికి సంబంధించినవి. అంటే ఇప్పుడు అందరూ ఏమన్నారంటే ఇది మన సనాతన ధర్మానికి ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి అన్న భయంలో ఉన్నారు. భయంలో ఉన్నప్పుడు మరి లార్డ్ శివ రెస్పాన్స్ ఇవ్వచ్చు కదా. ఆయనే కదా క్రియేటర్ మొత్తానికి కూడా, ఆయన డెస్ట్రాయర్. మొత్తాన్ని వీని రూల్ చేసేది విష్ణుమూర్తి. మరి వీళ్ళు చేయొచ్చు కదా అలాంటిది. కరెక్ట్ అండి, మీరు మంచి ప్రశ్న మరి చేయొచ్చు కదా. మంచి ప్రశ్న. అంటే నేను హిందూ ముస్లిమ్స్ని అదే అడుగుతాను. మంచి ప్రశ్న అడిగారు. మన వేదాలు మొత్తం సారం అంతా తీసుకుంటేనటండి అహం బ్రహ్మస్మి అటండి. ఏమిటండి? అహం బ్రహ్మాస్మి. శివోహం అటండి, అహం విష్ణువు అటండి. అహం బ్రహ్మస్మి అంటే ఏమిటి? నేను బ్రహ్మ, నాచే చూడబడే మీరు బ్రహ్మము. శివోహం అంటే నేను శివుణ్ణి, నాచే చూడబడే మీరు శివుడు. అహం విష్ణు, నేను విష్ణువు అయితే నాచే చూడబడే మీరు విష్ణువు. రామాయణి బ్రహ్మమునకు పేరు. అంతటా ఉన్న రాముడు ఈ లోపల లేడా? ఉన్నాడు. ఈ లోపల ఉన్న రాముడు మీ లోపల లేడా? ఉన్నాడు. అప్పుడు మీ లోపల రాముడు ఉంటే మీ పని ఏమిటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ మీ పని కాదా? ఇప్పుడు అంతటా రాముడే, చేసేదన్నీ కూడా రాముడే, మరి చేసేది రాముడే అని చెప్పేసి మెలకుండా ఉండొచ్చు కదా.
అంటే మరి ఇప్పుడు ముస్లిమ్స్ లో రాముడే ఉన్నాడు, హిందూస్ లో క్రిస్టియన్స్ లో రాముడే ఉన్నాడు. అందుకనే ఇక్కడ ముస్లిం క్రిస్టియన్స్ హిందూ మాట కాదండి. ఉమ్, ఎవరు తప్పు చేశారో వారు శిక్షించబడాలని పెట్టుకున్న వ్యవస్థ ఏదైందో ఆ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది. ఉమ్, మీకు అర్థమైందా స్వామి? అర్థమైంది. తప్పు హిందూ చేసినా, ముస్లిం చేసినా, క్రిస్టియన్ చేసినా శిక్షించాల్సిందే. అక్కడ ఆ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది. పూర్వకాలంలో హిరణ్యకశిపుడికి ఎలా అయితే రక్షణ కవచాలు ఉండేయో, రావణాసుడికి ఎలాంటి రక్షణ కవచాలు ఉండేయో, అలాంటి రక్షణ కవచాలు ఇప్పుడు న్యాయమూర్తులకు ఉన్నాయి. ఉమ్, భూమి మీద కానీ ఆకాశంలో కానీ, అయ్యా ఇంటి లోపల కానీ బయట కానీ, పగలు కానీ రాత్రి కానీ, నరుడు కానీ మృగం కానీ నన్ను సంహరించకుండా ఉండేటువంటి వరాలు కావాలని కోరుకుని సాధించాడో హిరణ్యకశిపుడు. అయ్యా అలాంటి హిరణ్యకశిపుడికి ఉండే రక్షణ కవచాలన్నీ కూడా ఇప్పుడు న్యాయమూర్తులకు ఉన్నాయి. 77 ఐపీసీ కొత్త బిఎన్ఎస్గా మారిందనుకోండి. ఇప్పుడు అదే 77 ఐపీసీ, 197 సిఆర్పిసి పూర్తవనే ఉండు స్వామి. 77 ఐపీసీ, 197 సిఆర్పిసి, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4, జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్, ఈ రక్షణ కవచాలన్నీ వీరు అడ్డు పెట్టుకుని కళ్ళెం లేనటువంటి అధికారాలతో వీరు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మానేసి దుష్ట రక్షణ శిష్ట శిక్షణ చేస్తున్నారు. కాబట్టి ధర్మస్థాపన జరగాలంటే ముందు ఈ న్యాయమూర్తుల యొక్క అధికారానికి కళ్ళెం వేయాలి. వీరు చేస్తున్న తప్పులకి అదే చట్టబద్ధంగా అదే 197 సిఆర్పిసి, కొత్త చట్టం 218 బిఎన్ఎస్లని, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4ని ప్రయోగించి ముందు ఈ న్యాయమూర్తుల్ని శిక్షించమని కోరుకుంటున్నాం మనం. అదేలేండి. దానికి మళ్ళీ ఎక్కడి నుంచో రుద్రుడు, ఎక్కడి నుంచో విష్ణువు రావడం ఎందుకండి? మీలో ఉన్న విష్ణువు, నాలో ఉన్న విష్ణువు, మీలో ఉన్న శివుడు, నాలో ఉన్న శివుడు సరిపోతామండి మనం. అయ్యా ఓకే, అంటే నా క్వశ్చన్ ఏంటి అంటే అర్థమైంది. మీరు హిందూస్ జనాభా తగ్గిపోతుంది, పరమతాల జనాభా పెరిగిపోతుంది. మీరు కాదు చెప్పే మీరు రాధా మనోహర్ దాస్ గారు కానివ్వండి, లేకపోతే వేరే వేరే వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా హిందూస్ జనాభా పెరిగిపోతుంది, హిందూస్ జనాభా తగ్గిపోతుంది, అసలు ఇలా జరిగితే మన దేశానికే ప్రమాదం. నిన్న ఒక బీజేపీ ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నాడు, హిందూస్ ఎక్కువగా పిల్లల్ని కనండి లేకపోతే కష్టం, మనవాడే కష్టం అని చెప్పేసి మాట్లాడారు. మరి పోషణ ఎవరు చూస్తారండి? ఆయన ఇప్పటికే ఉద్యోగాలు లేవు. అవును, బాగా చదవమన్నారు, చదివేరు కోట్ల మంది, వారికి ఉద్యోగాలు లేవు. 10 మంది పిల్లలు నేను కూడా కంటాను, పోషణ ఎవరు చేస్తారండి? ఉద్యోగ వసతుల్లో సౌకర్యాలు ఎక్కడున్నాయండి? అయ్యా మాట చెప్పడం సులభం. నిజానికి ఏమన్నా చెయ్యాలనుకుంటే, ఈ రాజకీయ నాయకులు ఏమన్నా చెయ్యాలి అనుకుంటే మాత్రం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 30 వరకు అమెండ్మెంట్ జరగాలి. అన్ని మతాలు ఇక్కడ ప్రచారం చేసుకోవచ్చు అనేటువంటి వెసులుబాటును తీసివేయాలి. దేవతా విగ్రహారాధన ఎవరు చేస్తున్నారో వారిని రాళ్ళతో కొట్టి చంపండి, ఆ విగ్రహాలు ధ్వంసం చెయ్యండి అని కానీ బైబిల్లో చెప్తే ఆ బైబిల్ని ఇక్కడ నిషేధించాలండి. ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి, అల్లాని తప్ప వేరే ఎవరిని మీరు నమ్మినా మేము చంపేస్తాం, అల్లాని నమ్మని వారిని అందరినీ చంపేయండి అనేది ఖురాన్ సారాంశం అయితే ఆ ఖురాన్ని భారతదేశంలో బ్యాన్ చేయాలండి. భారతదేశం రాజ్యాంగం సవరణ చేసి మరి అయ్యా అమెండ్మెంట్ ద్వారా వాటిని బ్యాన్ చేయమని చెప్పండి. దాని ద్వారా ప్రయోజనం ఉంటుంది తప్ప అఫ్ కోర్స్ మిగిలిన హిందువుల్లో అయినా సరే ఎవడు నేరం చేస్తున్నాడో హిందువైనా మన బంధువైనా వాడు శిక్షించబడాలి న్యాయస్థానాల ద్వారా. ఓకే, అలా శిక్షించబడాలంటారు. ఓకే, ఇప్పుడు మీరు నడుపుతున్న ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో రామరాజ్యానికి, దానిపైన ఏదైనా పోలీసులు కానివ్వండి ఎవరైనా విచారణ చేస్తే మీకు సిద్ధమైన? దానికి ఆల్రెడీ చేశారు కదండి. మా ట్రస్ట్ అకౌంట్ స్టేట్మెంట్లు తీసుకున్నారు, సీజ్ చేశారు. నా పర్సనల్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకున్నారు, సీజ్ చేశారు. నా పర్సనల్ అకౌంట్లో 2,000, ట్రస్ట్ అకౌంట్లో 20-30,000 ఎంతో ఉంటాయండి. అయ్యా సీజ్ చేశారు. ఒకవేళ ఏమన్నా విచారణలో ఇంకేమన్నా కోట్ల రూపాయలు దాంట్లో దొరికితే అది తెచ్చి జనానికి పంచమని చెప్పండి, మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. అయ్యా ఓకే, గత 5 ఏళ్లలో మీలో వచ్చిన మార్పులు ఏంటి? నాలో వచ్చిన మార్పులు అండి ఏమీ లేవు స్వామి, ఏమీ లేవు. ఎప్పటి నుంచో ఇలాగే ఉండేవాడు. అంతే. అది ఏం చదువుకున్నారు మీరు? అంటే లా గురించి చెప్తున్నారు, వీడి గురించి చెప్తున్నారు. నేను 10th క్లాస్ చదువుకున్నానండి. మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో టీటీసీ చేశాను, టీచర్ ట్రైనింగ్ కోర్స్, పెడగోజిక్స్ రాశానండి. నేను ఉపాధ్యాయుత పెడగోగి రాశానండి. ఈ లా గురించి కానివ్వండి, కాన్స్టిట్యూషన్ గురించి కానివ్వండి ఎప్పుడు తెలుసుకున్నారు? మీలాంటి వాళ్ళు అందరూ మాట్లాడుతుంటే నేర్చుకోవటమే అండి. మాట్లాడటం అంటే లేదు, దాని మించి ఇంక చదువుకున్న నాలెడ్జ్ కూడా ఉండదు. లేదు, నేను లా చదవలేదు. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టులో నా మీద పెట్టిన కేసులు కానివ్వండి, లేదు నేను వేసిన రిట్స్ కానీ నేనే వాదించుకున్నానండి.
ఇప్పుడు ఇందాక చెప్పిన కేసులు అన్నారు కదా, మూడు కేసులు రెండు కేసులు కొట్టేశారండి. ఓకే. ఆ 2 కేసుల్లో నేనే ఆర్గ్యుమెంట్ చేసుకుని గెలిచానండి, లాయర్ని పెట్టుకోకుండా. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో అందరూ తప్పులు చేస్తారు, నేను చేస్తాను, అందరూ చేస్తారు, మీరు చేసిన తప్పులకి పశ్చాత్తాపం పొందిన సందర్భాలు ఉన్నాయా? ఒక సందర్భాల్లో ఉండొచ్చండి, ప్రత్యేకంగా గుర్తని లేదు. ఎప్పుడైనా ఇంట్లో అయినా సరే, ఎప్పుడైనా మా ఆవిడ మీద కోపపడ్డాను అనుకోండి, తర్వాత నేనే పశ్చాత్తాపడతాను. అంతేనా? మీరే చెప్తారు. అంటే ఒకవేళ పొరపాటు ఎక్కడున్నా నేనే తప్పు, నా వైపే తప్పు పెట్టుకుని నేనే దానికి సరిదిద్దుకోవాలని ఆలోచించుకుంటానండి అంతే అండి. ఓకే. ఓకే. మీరు నవ్వుతున్నారు. నాకు నవ్వుతాను లేదు అంటే లిటరల్గా అంటే మా ఇంట్లో మా డాడీ దగ్గర అంతా చూసింది కానివ్వండి, వైఫ్ తప్పున్నా కానీ భర్త మా ఇంట్లో కూడా అంతేనండి. అంతే, ఎవరింట్లో అంతేనండి. కార్యేషు దాసి. అంతే అంతే. ఓకే. అంటే రేపు వచ్చే భావితరాలకి మంచి నాయకత్వం, వాళ్ళు మంచిగా ఉండాలంటే ఎలాంటి మార్పులు తీసుకురావాలి? స్వామి ఏమీ లేదు, కనీసం మనకు ఆలయాలు ఉన్నాయి, మన ఆలయాల్లో బోధన, అర్చక పురోహితులు మన శాస్త్రాలను పూర్తి అవగాహన వారు పెంచుకొని వచ్చే భక్తులకు బోధిస్తే కొంత మార్పు ఉంటుంది. విద్యాలయాల్లో ఈ శరీర సుఖాల కోసం, ఈ ఉద్యోగాల కోసం, ఈ వెంపర్లాట్ కాకుండా నీవెవరు అని తెలుసుకునే దిశగా, ఏదో రోజు రాలిపోయే శరీరం ఇది, నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషతి మారుత, ఆత్మ ఎప్పటికీ చావు పుట్టుకులు లేనిదన్న తత్వాన్ని తెలియజేసే విధంగా బోధనలు ఉండాలని కోరుకుంటున్నాను స్వామి. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా? నేను కొంత టీచర్గా అప్పుడప్పుడు చేస్తుంటాను, సంగీతం మాస్టర్గానే. ఎక్కడ? ఇప్పుడు ఫ్రీలాన్సర్ అండి, ఆన్లైన్లో వచ్చేసినాయి కదండి, చేస్తున్నారా? అప్పుడప్పుడు. ఓకే. అంటే వీడియోస్ చూసారన్న కాంటాక్ట్ అయితే చేస్తారా, చెప్తారా వాళ్ళకి? అంటే ఇప్పుడు అంత సమయం ఉండకపోవచ్చు, ఇప్పటికే కొంతమంది ఎవరైతే అభ్యాసగానో సభాగానో అవి చేస్తున్నారు. నేను పెద్ద జ్ఞాని అయితే కాదు, నాకు వచ్చింది అంతంత మాత్రం. చెన్నై మ్యూజికల్ అకాడమీ చేసిన దాంట్లో కొంతవరకు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే. నాకు స్టార్టింగ్లో బతుకుదెరువు కూడా అదేనండి, సంగీత మాస్టర్గానే జీవితం మొదలు పెట్టింది. ఓకే. చాలా సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు వీర రాఘవరెడ్డి గారు అంటే అందరికీ కూడా బిష్ణోయ్ లాగా, బిష్ణోయ్ తెలుసు కదా మీకు? అవును స్వామి, లారెన్స్ బిష్ణోయ్. తెలుగు రాష్ట్రాల్లో మిమ్మల్ని అలా చూస్తున్నారు. అయిపోయి అది వారి గొప్పతనమే తప్ప అంతకుమించి ఏమీ లేదు స్వామి. అలా చూస్తున్నారు. ఈ సంఘటనల తర్వాత సమాజానికి మీరు ఇచ్చే ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, ముఖ్యమైన సందేశం ఏంటి? సందేశం ఇచ్చేంత పెద్దవాడిని కాదు కానీ, ఈ శరీర సుఖాల కోసం మన జీవితం అని అనుకోకుండా, అంటే ఇదే శరీర సుఖాలే చెప్తున్నారు ఇందాక నుంచి కూడా. అంటే నేను ఇందులో అడిగాను, ప్రతి హిందూ ఇంట్లో కూడా రామాయణం, భగవద్గీత ఇవన్నీ ఉండాలి, వాళ్ళు చదవాలి అని చెప్పేసి అలాంటి ఏమన్నా? అంటే రామాయణం అందరూ ఎవరు కొత్తగా చదవక్కర్లేదు, మన రక్తంలోనే రామాయణం జీర్ణించుకుపోయిందండి. రామాయణం ఎవరికి తెలియదని నేను అనుకోనండి, ఎందుకంటే మనకంటే బాగా తెలుసు వారికి. ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ఎందుకండి వాళ్ళు జస్ట్ ఒక సినిమా తీసి, అంటే నేను మొన్న వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారు, హిందువులే ఏముందర రామాయణంలో సీతను తీసుకెళ్తారు, తర్వాత ఫైట్ చేసి తీసుకొస్తారు అని చెప్పేసి అది వరకే తెలుసు వాళ్ళకి. అంతకుమించి ఇంకేం తెలుసు? అంతకుమించి ఇంకేమైనా తెలుసా? అంతే, వాళ్ళు తెలుసుకోవాలి కదా దాని గురించి. అలాంటిది ఏమైనా కార్యక్రమాలు కానివ్వండి. అంటే మొత్తం అంత సారం తెలుసుకున్నా, రామాయణం తెలుసుకున్నా, మహాభారతం తెలుసుకున్నా, దాంట్లో ఉండేది పాండవులు వారి శరీర సుఖం చూసుకోలేదు. మహాభారతంలో, రామాయణంలో రాముడు ఆయన శరీర సుఖం చూసుకోలేదు. అంటే కృష్ణుడితో కలుపుకొని చెప్తున్నానండి. కృష్ణుడు కూడా వాచ్మెన్ గా పనిచేసాడు పాండవులు ఇంటి ముందు, పాండవులు డ్రైవర్ గా పనిచేసాడు, రథసారథిగా పనిచేసాడు. ఆయన శరీర సుఖం ఆయన చూసుకోలేదు. మనం చూసుకుంటే ఇక్కడ మాత్రం మనం శరీర సుఖాలు, కోరికలు, నేను, నా పిల్లలు, బిల్డింగ్లు, కార్లు, నగలు, చీరలు, పేర్లు, ప్రఖ్యాతులు, పెద్ద పెద్ద వాళ్ళతో స్నేహాలని మాయలో బతకకుండా, మనం ఏదో తినడం కోసమో బతకడం కోసమో తినటం, ఏదో ఒకటి చేసుకుని రుచులు కొద్ది గొప్ప మనం కంట్రోల్ చేసుకోలేకపోతే కొద్దిపాటి రుచులు తింటూనే, కుటుంబం కోసం వారంలో 6 రోజులు పనిచేసి ఒక్క రోజు ధర్మస్థాపన కోసం, ధర్మం కోసం పని చేయగలగాలని కోరుకుంటున్నాను స్వామి. అంతే, విన్నపం అంతే. ఓకే. చూసారు కదండి, నేను ఫస్ట్లో ఆయనకి ఎలివేషన్ ఎవరు ఇవ్వను అని చెప్పాను. ఆయన సమాధానాలు అన్నీ కూడా ఇచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ ఆ రంగరాజన్ గారిది విషయం వచ్చిన తర్వాత కూడా నేనైతే ఆ విచారణ అంతా కూడా అయింది. ఆయన చెప్పిన సమాధానాలకు కొంతవరకు నేను అంగీకరిస్తున్నా. దానికి సంబంధించి కూడా రేపు కోర్టులో సరైన జస్టిస్ జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అది వీర రాఘవరెడ్డి గారికి లాగా ధర్మ సంస్థాపన, శరీర సుఖాలకి అలవాటు పడకపోతే, సుఖాలకి అలవాటు పడకపోతే మన లైఫ్ కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా చక్కగా భావిస్తున్నాను.
ఇలాంటి పాడ్కాస్ట్లు ఇంటర్వ్యూలు మరిన్ని చేస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి టీ మాధ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.